తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. సో మొత్తానికైతే చాలా బాగుంది మ్యామ్. ఫ్రేమ్ చాలా హ్యాపీ ఫ్రేమ్. నిజంగానే లైఫ్ లో యాక్ట్ చేస్తున్నారా మీరు? లేదు, నేనైతే యాక్ట్ చేయట్లేదు. నా రియల్ లైఫ్ లో రియల్ గానే ఉంది. మ్యామ్ కి చెప్పాలనుకునేది కానీ మిస్ అయింది కానీ అవే ఉండవు మనకి. ఆ చిప్పే లేదు మనిషి. థ్యాంక్ యూ అశోక్. ఎవరు నువ్వు? మ్యామ్ ని ఎంత ఇష్టపడుతున్నారు మీరు? అంత లేదు. అగుండి చూసారు, ఇష్టపడతాను డెఫినెట్లీ. చూసారా? అబద్ధాలు. బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను లాగా చేయలేదు కదా, నేను ఎప్పుడు సపోర్టింగ్ చేశాను. సో ఐ వాంట్ టైటిల్ గా. మీలాంటి వాళ్ళందరినీ చూస్తే మాకు ఒక ఫ్యామిలీ గుర్తొస్తుంది. వచ్చి దీనికి లాయల్గా ఉన్నా. లాయలిటీ, నా లాయలిటీకి తగ్గ రెస్పాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గుప్పెడంతో మనసు నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత చాలా బాధపడ్డా. అది దేవి అని దిగలేదు అసలు కదా. అసలు అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, కీ క్యారెక్టర్. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికి ఎన్నిసార్లు చేస్తావంటే ఫోన్ ఎత్తట్లేదు. తెలుసులే వాడు పనిలో ఉండుంటాడని. నువ్వు చెప్పాలని నాకు కాల్ చేస్తున్నాడా? నాన్న ఏమైంది పొద్దున్నుంచి ఫోన్ ఎత్త? 4 సార్లు ఫోన్ చేస్తే డిస్టర్బెన్స్ అంటే ఎట్లా అశోక్? అదే గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే అలాగే అనుకుంటారా? నేను ఎందుకు ఏడుస్తున్నా? నేనేం ఏడవట్లేదు. హాయ్ మాధవి మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? ఫైన్. సూపర్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే చాలా బాగుంది మ్యామ్. ఫ్రేమ్ చాలా హ్యాపీ ఫ్రేమ్. చాలా చాలా బాగుంది. ఈ రోజు ఎన్ని విషయాలు మాట్లాడేసుకోవాలో ఇప్పుడు. డెఫినెట్లీ. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us back. అసలు అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ నాకు కూడా. నేనే అసలు కూర్చోబెట్టేయాలని ఫిక్స్ అయిపోయాను ఇంకా. సూపర్. సార్ కూడా మంచి బాగున్నారు, హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఎందుకు యాక్టింగ్ సైడ్? ఆయన జీవితంలో యాక్ట్ చేస్తారు, సార్ జీవితంలో యాక్ట్ చేస్తున్నారా? అంటుంది మీరు వింటున్నారు అంతే. అంటే దానికి నో ఆన్సరా? అంటే నిజంగానే లైఫ్ లో యాక్ట్ చేస్తున్నారా మీరు? లేదు, నేనైతే యాక్ట్ చేయట్లేదు. నా రియల్ లైఫ్ లో రియల్ గానే ఉన్నా. రియల్ లైఫ్ లో రియల్ గా ఉన్నారంట. ఆయన ఫుల్, ఆయన జాబ్, ఆయన చదువులు. మొన్న మా పిల్లల చదువులతో పాటు ఆయన కూడా చదువుకుంటూ ఉంటారు. మా పిల్లలతో పాటు మా బాబు ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తుంటే ఆయన కూడా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటారు. సో హీస్ లైక్ ఆల్వేస్ లైక్ అ స్టూడెంట్ అనమాట. వెరీ స్టూడియస్. సో అలా తన ఎంటైర్లీ 2 ఆపోజిట్ పోల్స్ మేమిద్దరం. అవునా? ఏంటి మేము అంటే ఆపోజిట్ అంటే ఏంటి? నేను చాలా ఎక్స్ట్రోవర్ట్, నేను చాలా టాకటివ్, నేను చాలా సోషల్. అంటే ఐ కెన్ స్టార్ట్ కన్వర్సేషన్ లైక్ దిస్. మంచి మోటివేషనల్ స్పీకర్. అంటే ఐఎమ్ అ ట్రైనర్. ఐ కెన్, నేను మాక్సిమం ఒక 2000 క్రౌడ్ ఉన్న చోటు కూడా లైక్ ఐ అడ్రస్ నా మాక్సిమం స్టూడెంట్స్ అంతమందిని అడ్రస్ చేశాను. తను ఏంటంటే హీస్ వెరీ షై, కొంచెం ఇంట్రోవర్ట్, కంఫర్టబుల్ ఉన్న వాళ్ళతోనే మాట్లాడగలరు. అలా కంప్లీట్ నేను ఏదుందో అది ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఆయన బ్రెయిన్, మనకి బ్రెయిన్ లేదు. సార్ మొత్తానికి మీకు మంచి బ్రెయిన్ ఉందని చెప్పారు. అంటే ఐఎమ్ ఓన్లీ ప్యాషనేట్ అబౌట్ అకాడమిక్స్ అంతే. అండ్ తనకి ఫోటోగ్రాఫ్ తీయటం ఇష్టం, నాకు తీయించుకోవడం ఇష్టం. అది ఆ విధంగా ఆపోజిట్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. అదే కదా. మా మ్యారేజ్ కి ముందు కూడా ఆయన మా ఇంట్లో ఫంక్షన్ అయితే ఫొటోస్ తీసేసి, ఆ ఫొటోస్ తీసి, ఈ ఫొటోస్ తీసి. అందరూ గమనించింది ఏంటంటే ప్రతి ఫోటోలో కామన్ గా నేను ఎవరు లేకపోయినా నేను మాత్రం ఉన్నా ఆ ఫొటోస్ లో. సో అలా అంతా మొత్తానికి అలా జరిగింది. సో ఆల్మోస్ట్ 10 years అవుతుంది సార్ మ్యారేజ్ అయ్యి? చాలానే ఏళ్ళు అయిపోయింది. మోర్ దెన్ 25 years. మోర్ దెన్ 25 years. ఓ మై గాడ్, చాలా 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 ఎక్కువ ఇయర్స్. అవును. సో సార్ నాకు ఒకటి డౌట్ ఏంటంటే, మ్యామ్ కుక్ చేస్తారు కదా, సో మ్యామ్ చేసే కుకింగ్ లో మీ ఫేవరెట్ డిష్ ఏంటి? బాగా ఏది చేస్తారు? టమాటా పప్పు. టమాటా పప్పు బాగా చేస్తారా? అంటే మీకు ఇష్టం అని చెప్తున్నారా లేకపోతే మేడం బాగా చేస్తారు? నాకు ఇష్టం కూడా.
రెండు కూడా. Naturally. Right. తన వడలు అన్ని చేస్తాయి ఆఫ్ కోర్స్ చాలా రకాలు చేస్తుంది, టేబుల్ నుండి నింపేస్తుంది, ఎవరన్నా ఇన్వైట్ చేస్తే అన్ని రకాల డిషెస్ ప్రిపేర్ చేసి. షీఈ్ ఎ వెరీ గుడ్ కుక్, వెరీ టేస్టీగా వండుతుంది అన్ని రకాలు. ఓకే, అయితే ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే వైఫ్ గా ఎన్ని మార్క్స్ ఇస్తారు, యాక్ట్రెస్ గా ఎన్ని మార్క్స్ ఇస్తారు, అంటే ఒక మంచి ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ గా, ఇంకా అసలు మంచి టాకటివ్ గా మ్యామ్ ని, మాధవి మ్యామ్ కి ఏమి ఇస్తారు, యాజ్ ఏ ఒక ఫ్రెండ్లీ నేచర్ గా, ఒక మదర్ గా ఎన్ని మార్క్స్ ఇస్తారు? నేను 90 దాకా ఇవ్వగలుగుతాను దాని మీద. 90. Yes. అంటే 10 ఎందుకు సార్? అంటే ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్ తో యాక్ట్ చేయడము, లేకపోతే లెంత్ మూవీస్ లో, అంటే లెంత్ ఎక్కువ ఉండే మూవీస్ లో చేయడము, ఇంకా ఏమన్నా ఆపర్చునిటీ ఉంటే తనది తాను ప్రదర్శించుకోవడం, చేయాల్సిన స్కోప్ ఉంది. అప్పుడు అవన్నీ చేసిన తర్వాత రిమైనింగ్ 10 యాడ్ చేస్తారు. బికాజ్ ఐ హావ్ టు సీ దట్ రైట్ టు గివ్. నిజంగా బ్రెయిన్ ఉంది మ్యామ్, చాలా పెద్ద. చాలా. అయితే మదర్ గా ఎన్ని మార్క్స్ ఇస్తారు 100 అవుట్ ఆఫ్? మదర్ గా ఐ కెన్ గివ్ 95 మేబీ. 95. అంటే ఆ 5% ఎందుకని కూడా అడగచ్చేమో, అంటే హర్ అవైలబిలిటీ టు దెమ్, అంటే చెప్పే కదా ఇందాక రిమోట్ అని చెప్పి, దే ఆర్ నాట్ విత్ అస్ రైట్, వన్ ఈజ్ ఇన్ చెన్నై, అనదర్ ఈజ్ ఇన్ యుఎస్, అందుకని వాళ్ళు లేరు. ఉంటే ఆ 5% కూడా ఫుల్ఫిల్ అయి ఉండేదేమో. అయితే 95 చాలా ఎక్కువే మ్యామ్. సో ఇప్పుడు నేనంత ఇవ్వలేను, నేనంత ఇవ్వను కూడా, ఏమో నాది అంత ఉండదు. చెప్పాను కదా, తను ఉంటుందన్నమాట. మనకి ఇంత పెద్ద కేక్ తెచ్చి పెడతారు, ఫ్రిడ్జ్ లో పెడతారు, అడిగితే కొంచెం మొక్కిస్తారు. ఆయనది అలా ఉంటుంది. నాదేంటంటే మొత్తం తీసుకెళ్ళి ఇలాగా ఏదో ఎదురుగ్గా ఇలా మొత్తం ఇలా ఆఫర్ చేయడం, ఆఫర్ చేసి వాళ్ళు దే హావ్ టు పిక్ అండ్ చూస్ వాట్ దే వాంట్, అది అట్లా. ఓకే, సో మరి వైఫ్ గా గా షీఈ్ 100%. నేను అదే ఒకే వైఫ్ ఒకే ఇది అంటారు కదా, ఒకే బాణం అన్నట్టు. నేను ఒకళ్ళే అనుకున్నాను, తను అంతే. దట్స్ ఇట్. కొంతమంది పెళ్లి చూపులు చేసుకుంటారు, కొంతమంది ప్రేమిస్తారు, అట్లా ఏమీ లేదు నా కేసులో మాత్రం. తనే షీఈ్ వన్ అండ్ ఆల్. సార్ మ్యామ్, వైఫ్ గా మాత్రం 100 అవుట్ ఆఫ్ 100 ఇచ్చారు మ్యామ్. అంటే మీరు షూటింగ్స్ లో బిజీగా ఉన్నా, అవైలబిలిటీ లేకపోయినా 100 అవుట్ ఆఫ్ 100 ఇచ్చారంటే. అంటే దానికి నువ్వు అర్థం చేసుకోవాల్సింది, నా గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. నేను తనకి కంప్లీట్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని అరేంజ్ చేసి, మ్యాన్ పవర్ అరేంజ్ చేసి, టైమ్లీ ఫుడ్ అరేంజ్ చేసి, అంటే తనకి ఏ విధంగా బయట ఫుడ్ నాకు ఎప్పుడు కూడా ఐఎమ్ అగేన్స్ట్. మోస్ట్లీ స్నాక్స్ అను ఇంకోటను, అంటే బేసికలీ ఏం కావాలి అనేది తను అడగక్కర్లా. ఈవెన్ ఇఫ్ షీ ఇస్ అవే షీ విల్ ఆర్డర్ ఫుడ్ ఫర్ మీ ఫ్రమ్ అవుట్ సైడ్ సో దట్ ఇట్ ఈస్ డెలివర్డ్ ఎట్ ద రైట్ టైం. అంటే నేను ఎప్పుడు కిచెన్ లోకి వెళ్ళను, నాకు ఇంట్రెస్ట్ లేదు వంట మీద, అందుకని షీ టేక్స్ కేర్ ఆఫ్ దట్ ఈవెన్ దో షీ ఇస్ నాట్ దేర్ ఎట్ హోమ్ మోస్ట్ ఆఫ్ ద టైం. షూటింగ్లు ఉన్నా ఏది ఉన్నా కానీ ఐ విల్ సీ దట్ లైక్ హీ హాజ్ ఎవ్రీథింగ్. అందుకని మార్క్స్ అట్లానే ఏం లేదు, నథింగ్ ఆఫ్ దట్ నేచర్. అది దాని గురించి అయితే కాదు కదా సార్, నాట్ జస్ట్ ఫర్ ఫుడ్. ఈ ఫైట్స్ ఇవి ఏవి ఉన్నా కానీ తనకి ఏం కావాలి, తనకి ఎలా ఉండాలి, తను అంటే నా పిల్లల్ని ఎలా చూసుకుంటానో దానికి డబుల్ చూసుకుంటాను ఆయన. ఫస్ట్ కిడ్ సారే అంతే, ఫస్ట్ కాదు, ఈజ్ ఓన్లీ కిడ్ నౌ ఫర్ మీ. ఇప్పుడు ఒకప్పుడు థర్డ్ అనేది, ఇప్పుడు ఓన్లీ ఓన్లీ కిడ్. ఇప్పుడు వాళ్ళ పాటికి వాళ్ళు డిఫరెంట్. ఇప్పుడు బాబు యుఎస్ లో ఉన్నాడు, చిన్నవాడు చెన్నైలో ఉన్నాడు. సో వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళ నాన్నతో మాట్లాడతారు నాకు. కానీ ఉంటే తను లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతి ఒక్కటి నేను చెప్తూ ఉంటా. ఇప్పుడు ఇది చేయి, ప్రతిదీ నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను అనమాట. పాపం తను అలా ఫాలో అవుతారు ప్రస్తుతానికి. ఓన్లీ అబ్జెక్షన్ షీ హాస్ ఇస్ వెన్ ఐ ప్లే చెస్. చాలా ఇంకా హ్యాపీ అంటుంది, పండదాకా ఆడుతూ ఉంటాను. అదే హీ కీప్స్ ఆన్ ప్లేయింగ్ నైట్ 12, 1. నాకు నా ఉద్దేశం అంటే స్క్రీన్ టైం మనం కొంచెం తగ్గించుకుంటే దేవుడు ఇచ్చినవి కాపాడుకోవాలి ఎవరైనా. అవునా, కళ్ళను, ఇంకోటను, కాళ్ళు, చేతులు, ఇవి మళ్ళీ రీప్లేస్మెంట్ లేదు మనకి. అవునా, ఇప్పుడు చేతికి ఏదైనా అయితే మన చెయ్యి మందే, దీన్ని కాపాడుకోవాలి. అంతేగాని దీనికి దెబ్బ వెళ్తే దానికి మళ్ళీ బాగు చేసుకోవడానికి చాలా మనం ఇదవుతాం. అలా చెప్తాను తనకి, ఎందుకు స్క్రీన్ టైం అంతా, కొంచెం నిద్రపోయే ముందు కొంచెం ఇది అవుతుందని అరుస్తూ ఉంటాను, అదొక్కటి. కానీ నేను చాలా గట్టిగా అరుస్తాను తిట్టేటప్పుడు మాత్రం చాలా. నాకేదంటే గేమ్ మధ్యలో వస్తే పాయింట్లు పోతాను, గేమ్ అన్న ఖతం చేసి వస్తా అని చెప్తా. అందుకే కిడ్ అన్నారు కదా సార్. ఫస్ట్ టైం పెళ్లి చూపుల్లో లేవు, ఇట్స్ జస్ట్ ఎంగేజ్మెంట్. అదేదో డిఫరెంట్ గా అయింది, మా స్టోరీయే డిఫరెంట్ అసలు. అదేంటి మేము పెళ్లి చూపులు లేకుండా ఎలా ఎంగేజ్మెంట్ వరకు? చెప్పా కదా ఇందాకే, మీరు ఎవరిని చూడలేదు, ప్రేమించలేదు, లేకపోతే పెళ్లి చూపులు అది ఎలా అంటే, మా నాన్నగారు చెస్ ప్లేయర్, చాలా బాగా ఆడతారు.
ఈయన చెస్ ప్లేయర్. ఒకానొక టైంలో మాకు వీళ్ళిద్దరు కూర్చొని ఎక్కడో రాత్రి 2 గంటలకి స్ట్రీట్ లైట్ కింద రోడ్డు మీద ఆడడం. అప్పుడు కర్ఫ్యూ టైం, కర్ఫ్యూ అయింది అప్పుడు. గస్తీలు తిరిగేవాళ్ళు కాలనీలో. ఆ టైంలో టైం పాస్ కి వాళ్ళిద్దరు ఆడుకొని ఈయన ఇంటికి వస్తే మా నాన్నగారి కోసం ఇంటికి వచ్చి చెస్ ఆడుకునేవాళ్ళు అనమాట. అలా రెగ్యులర్ గా వచ్చేవాళ్ళం. రెగ్యులర్ గా ఒక 3-4 months వచ్చి ఆయన రాగానే తలుపు తీసేది, లోపలికి వెళ్ళేది, మంచిలు ఇచ్చాం, టీ ఇచ్చాం. నా పాటికి నేను అంటే కొంచెం ఏజ్ డిఫరెన్స్ 9.5 years చిన్న నేను, 9 years చిన్న నేను. ఓకే. సో అసలు అలా ఆలోచనే లేదు. కాకపోతే తనకి లేదు. అనుకోకుండా ఏంటంటే మేము ఆ ఉండే కాలనీ నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోయాం. అక్కడ అదే చెప్పేది, అక్కడ గృహప్రవేశం అయినప్పుడు మా చుట్టాలు అందరూ వచ్చారు కదా. సో ఈయన ఫోటోగ్రాఫ్స్ తీసి ఆయనకి మనసులో ఉందో మరేంటో తెలియదు. మా సిస్టర్కి మ్యారేజ్ అయ్యి 1 year అయింది. తను కర్నూలు వెళ్తే నేను కూడా కర్నూలు వెళ్ళి వచ్చే లోపల అమ్మ వాళ్ళు అడిగారు తను నో చెప్పారు. ఉద్దేశం లేదు, మ్యారేజ్ అనే ఉద్దేశం లేదు. నన్ను అడిగితే నేను అప్పుడే చెప్పాను నాకేం లేదు, నాయన ఏం పెళ్లి చేసుకొని. సడన్ గా నా అమ్మ వాళ్ళు చెప్తే అదేంటది నో చెప్పారా అంటే పెద్ద ఫీలింగ్, నేను అందగత్తున్నాని, నాకు చాలా బాగుంటానని. అది నో చెప్పారా, ఎలా ఏంటబ్బా అని జస్ట్ అలా మాటల్లో క్యాజువల్ గా ఎందుకున్నారు, ఎందుకని నో చెప్పారు తెలుసుకుందాం అని అడిగితే ఈయన అనుకున్నారు ఎంత ఇష్టం ఉంటే నా దగ్గరకు వచ్చి ఎందుకు చేసుకో అని అడిగింది, నేను ఆ అమ్మాయిని చేసుకుంటానని. ఆయన అలా అర్థం చేసుకున్నారు. అనుకోకుండా అలా 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 పెళ్ళైంది. అనుకోకుండా అలా అయిపోయింది, అలా మొదలైంది, ఇలా వెళ్తోంది. ఓకే. సో మ్యామ్ యాక్ట్ చేసిన ఫిలిమ్స్ కానివ్వచ్చు, సీరియల్స్ అన్ని చూస్తారా సార్ మీరు? ఫిలిమ్స్ చూస్తాను కానీ సీరియల్స్ అన్ని చూడను. కానీ చాలా మంది చెప్పంగా 1-2 ఎపిసోడ్స్ కానీ పార్ట్ ఆఫ్ దట్ ఎపిసోడ్ కానీ చూస్తాను. She says that she has acted well. So I'll see only those. అంటే కొన్ని ఒకటి రావోయి చందమామ దాంట్లో చాలా చాలా బాగుంది, వెరీ ఇంప్రెషన్. అంటే దట్ వాస్ ద లాస్ట్ సీన్ ఆఫ్ హర్ క్యారెక్టర్. ఐ థింక్ చాలా బాగుంది, చాలా బాగా యాక్ట్ చేసింది. అప్పుడు అనుకున్నా ఓ షీ హస్ గట్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ టు డూ, ఇందాక చెప్పినట్టు. అండ్ షీ ఈస్ పర్ఫార్మింగ్ వెల్. అంటే బయటికి వెళ్తే అందరు చెప్పడం ఈ క్యారెక్టర్లో మీరు చాలా బాగా చేశారు మేడం అని వినడమే కానీ నేను కంటిన్యూస్ గా చూసి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏది బాగుంటుంది చూడదా అంటే మనం చేస్తాం కానీ కొన్ని బాగా ఇలా టచ్ అవుతాయి కదా, అలాంటి సీన్స్ కూర్చోబెట్టి చూపిస్తా అన్నమాట. చూపిస్తారు అంటే ఎక్కువగా హస్బెండ్ వైఫ్ రిలేటెడ్ చూపిస్తారా, లేకపోతే స్కోప్ ఉన్న క్యారెక్టర్ ది ఏదైనా ఎనీథింగ్? అంటే తనకు ఒకటి ఏంటంటే ఈజ్ నాట్ అ టిపికల్ పర్సన్ వేర్ నన్ను జడ్జ్ చేయడము లేకుంటే ఇంకొకటి అలాంటివి లేవు పాపం. వెరీ నైవ్ అండ్ ఇన్నోసెంట్ ఇన్ దోస్ ఏరియాస్. అసలు అంటే కొంతమంది అడుగుతారు మీ హస్బెండ్ ఎలా అలౌ చేస్తారంటే అసలు నాకు కూడా తెలియదు ఇండస్ట్రీ ఇది ఇలా అలా ఏం తనకి తెలియదు నాకు తెలియదు వెన్ ఐ ఎంటర్డ్. బట్ స్టిల్ అంటే అలా నడుస్తూ వెళ్తుంది అనమాట. ఈజ్ అ వెరీ జెంటిల్ మ్యాన్ ఇన్ దట్ వే. సో తనేమి వేరే వాళ్ళతో పక్కన చేస్తే ఇదేంటి అలా ఫీల్ అయ్యే మనిషి అలా ఏం కాదు. లైక్ ఈజ్ వెరీ అండర్స్టాండింగ్ పర్సన్. అంటే ఎడ్యుకేషన్తో చాలా వస్తుంది. అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్. ఒక అండర్స్టాండింగ్ అనేది, ట్రస్ట్ అనేది. అండ్ ఐ ఆల్వేస్ ఎక్కడ ఏమైనా కానీ ఐ పూసగుచ్చినట్టు లైక్ ఇది ఇలా ఉంది అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ హిమ్, ఐ టెల్ హిమ్ ఎవ్రీథింగ్. సూపర్. ఎప్పుడైనా మీరు షూట్స్ లో ఉండేటప్పుడు సార్ని మిస్ అయ్యే ఫీలింగ్ ఉంటుందా? నేను అంటే మిస్ అంటే తను ఎలా ఉన్నారని అంటే కన్సర్న్. నాకు మిస్ అవ్వడం అని కాదు, తను సరిగ్గా అంటే తను చూసుకుంటున్నారా లేదా, తిన్నారా లేదా, చెస్ ఆడేస్తున్నారా. చెస్ అనేది కాదు, స్క్రీన్ టైమ్. ఐ మీన్ టు సే ఇది లేకపోతే ఇంకొకటి ఏదో ఒకటి మొన్న చెప్తున్నా, ఇది అడిక్షన్ లాగా, నువ్వు నన్ను అడిక్షన్ గా పెట్టుకో, అవి కాదని చెప్పి. మంచిది కదా అడిక్షన్ అంటే, అవైలబుల్. అవేంటి అవి కంటిన్యూస్ గా అవి హార్మ్ చేస్తాయి. ఐఎమ్ హార్మ్లెస్ అడిక్షన్ నీకు అని చెప్పాను నేను. చెస్ లో ఎట్లా అంటే ఒక గేమ్ గెలిస్తే ఇంకా గెలవాలంటే, ఒక గేమ్ ఓడిపోతే ఖచ్చితంగా ఇంకొకటి ఆడి వాడిని కొట్టాలనిపిస్తుంది. అలా ఆడుతూ ఉంటాను. చూస్తే మూల చుట్టి పడైపోదు, అంత చిరాకు నాకు చెస్ చూస్తే. ఎందుకంటే ఆమె టైం తీసేస్తుంది కదా. అంటే వాళ్ళ ఫాదర్ నేను ఎప్పుడు చెస్ లోనే ఉండేవాళ్ళం కలిసినప్పుడు అలా ఇంతకుముందు. ఆ ఉద్దేశంతో షీ డజంట్ లైక్ చెస్. ఐ డోంట్ లైక్ చెస్. ఓకే. సో అలా. సో సార్ మీకు మాధవి మ్యామ్ లో బాగా ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి, అండ్ తన మ్యామ్ ఫేస్ లో ఇష్టమైన పార్ట్ ఏంటి? కళ్ళు చాలా బాగా మేకప్ అవుతుంది, చాలా ఓపిక్ గా చాలా బాగా మేకప్ అవుతుంది, సొఫిస్టికేటెడ్ గా. అదొకటి చాలా
మంచి ట్రైట్ అంటే మంచి ఫేస్ ఫేస్ లో చెప్పే కదా కళ్ళు. కళ్ళు అంటే మీకు చాలా ఇష్టం. ఓకే, ముందు చూసిన కూడా ఫస్ట్ కళ్ళే నేను, అందువల్లనే నేను ఇంప్రెస్ అయ్యాను. నాకు కూడా తెలియాలి, ఇన్నేళ్ళలో ఎప్పుడు చెప్పలేదు, చూసారా? మేబీ ఓ మై గాడ్. ఓకే, సో మీకు బాగా పర్సనల్ గా ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? అంటే ఔదార్యం అంటారు దానికి, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్. అంటే అందరిని యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఓపిక చాలా ఎక్కువ. అంటే అందరిని తొందరగా ఎవరైనా జడ్జి చేసి వాళ్ళని ఇది అది అని కట్ చేయడం కానీ లేకపోతే అట్లా ఉండదు. ట్రైస్ టు అండర్స్టాండ్ పీపుల్ అండ్ షీ విల్ నాట్ జడ్జ్ పీపుల్. అదొకటి చాలా నాకు లేదంతా. అంటే నేను అవతల వాళ్ళు వెళ్ళి చూసి వాళ్ళ తరఫున ఆలోచించి చేసేంత లేదు నాకు. బట్ షీ డస్ దట్. మీరు అంటే ఓకే, మ్యామ్కి అయితే గుబులు ఉంటుంది, అన్ని రెడీ చేస్తారు, అరేంజ్ చేస్తారు, అక్కడ యాక్టింగ్ ఇదంతా. బట్ అంటే మీరు ఒక సెలబ్రిటీ కాదు, 24 hours వర్క్ ఉండదు, వర్క్ బిజీ, ఖచ్చితంగా ఒకటి తర్వాత ఒకటి ప్యాకప్, అలిసిపోవడం ఇలా ఉండదు. జస్ట్ మీరు వర్క్ చేస్తారు, ఫుడ్ తింటారు, మళ్ళీ క్వాలిటీ టైంని మీరు ఓన్గా మీ ఓన్ సెల్ఫ్గా స్పెండ్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఎప్పుడైనా సరే మ్యామ్ లాంగ్ షూట్స్ వెళ్ళేటప్పుడు, డేస్ ఎక్కువ అయ్యేటప్పుడు మీరు పర్సనల్గా ఖచ్చితంగా ఫీల్ అయ్యే ఉంటారు ఏదో ఒక సందర్భంలో. సో అలా మీరు ఎక్కువగా ఫీల్ అయిన సందర్భం ఏంటి? ఇప్పటి వరకు ఎక్స్ప్రెస్ చేయలేనిది ఏంటి మిస్సింగ్ ఫీలింగ్? అంటే నార్మల్గా షూటింగ్కి వెళ్తే లేట్ అవుతుందని ఒక యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అన్డ్యూలీ లేట్ ఐ టు ఫీల్ సమ్వాట్ జిటరీ. అంటే ఏంటి ఇంకా రాలేదు అంటే నేను కాల్ చేస్తాను, అయిపోయింది వస్తున్నాను, లేకపోతే సీన్ ఎక్స్టెండ్ అవుతుంది. తనకి ఏ రోజు కూడా సస్పెన్స్ ఉండదు. నా ఫోన్ నాకేంటంటే వచ్చేదాకా ఒకటి బుగులు ఉంటుంది, ఏంటి ఇంకా రాలేదు అంటే ఎక్కడో దూరంలో ఉంటుంది షూట్, అంత దూరం ఇంత రాత్రి ఎలా రాగలదు అదొకటి ఉంటుంది ఎప్పుడు మనసులో వచ్చేదాకా. అండ్ వచ్చేదాకా పడుకోను, ఎప్పుడు లైట్ వేసి డోర్ దగ్గర ఉంటాను, ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి అదొకటి ఉంటుంది. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ షీ విల్ కమ్. అదొకటి అంటే రాను అలవాటు అయింది. అది ఒక అంటే మొదట్లో చాలా ఉండేది నాకు కన్సర్న్, యాంగ్జైటీ అంటాం కదా. ఆ తర్వాత మెల్లి తగ్గి అలవాటు అయ్యి ఓకే షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్ ఆర్ సంబడి విల్ డ్రాప్ ఆర్ ఈ థింగ్స్ విల్ బి నార్మల్ అనేది ఒకటి వచ్చింది, ఒక సెన్స్ వచ్చింది. నేను అదే చెప్పాను, ఏ రోజు కూడా ఏ అన్వాంటెడ్ సిచ్యుయేషన్ అంటే ఐ డోంట్ మీన్ టు సే ఇంకోటి షూట్స్ నుంచి అక్కడ ఎక్కించుకున్నాక ఇక్కడ ఇంటి దగ్గర దింపుతారు, నీకు ఎటువంటి బెంగ ఉండదు. అండ్ వీఆర్ ఇన్ఫాక్ట్ ఇనిషియలీ ఐ యూస్ టు గో అండ్ పికర్ అప్, వచ్చేటప్పుడు తీసుకొచ్చాను లేకపోతే వెళ్ళేటప్పుడు డ్రాప్ చేసేవాడిని. అప్పుడప్పుడు అట్లా వచ్చేటప్పుడు వాళ్ళ కో డైరెక్టర్ వాళ్ళు అడిగారు, మీరు కూడా యాక్ట్ చేస్తారా, మీరు బాగానే ఉన్నారు అన్న సంఘటనలు కూడా ఉన్నారు, రిమూవ్ అయ్యాయి. అంటే నేను చెప్పాను నాకేం ఇంట్రెస్ట్ లేదండి, బిహైండ్ ద కెమెరా అయితే నాకు ఇంట్రెస్ట్ టెక్నికల్ గా, అంటే నేను ఫోటోగ్రఫీ తర్వాత ఎడిటింగ్ అవన్నీ చేస్తాను. సో అవి ఇంట్రెస్ట్ నాకు, కెమెరా ముందు కదా అని చెప్తుండేవాడు. నాకు పెళ్ళైన తర్వాత హనీమూన్ వెళ్ళాం కదా, అది చెప్పాలి మీకు, 17 రోజుల్లో 24 ప్లేసులు తిప్పాడు ఆయన. ఏ రోజు 21, ఏ రోజు కూడా రాత్రి అంతా బస్సులు ఇలా తూలుకుంటూ వెళ్ళి, అంటే నాకు తెలియదు అని చిన్నపిల్లని కదా, నాకు అసలు ఏం తెలియదు, హనీమూన్ అంటే ఏంటో కూడా తెలియదు. ఆహా తిరుగుతున్నాం, ట్రిప్ ఏదో తిరుగుతున్నాం, గుళ్ళు వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, మొత్తం వెళ్ళాం వచ్చాం. ఇంతకీ అన్ని ఫొటోస్ తీశారు, చూసి ఓహో అని చూసుకుంటే నేను ఇక్కడ ఇంత, మాన్యుమెంట్ ఇంత, నేను ఇక్కడ ఇంత. ఆయనకి ఎక్కువ మనుషుల కన్నా మాన్యుమెంట్స్ సబ్జెక్ట్స్ వేరేవి ఇష్టం అనమాట, మనుషుల్ని తీయరు. ఈ బారిని అలిగాను చెప్పలేను, అంటే అలిగానని చెప్పడం కూడా భయం అన్నమాట. ఆయనకేమో మాట్లాడరు పెద్ద. తర్వాత నాకు కోపం వచ్చిందంటే అవునా అనేవాళ్ళు, అంటే ఆయన పెద్ద తెలుసుకునేవాళ్ళు కాదు అలా. సో ఫొటోస్ అనేది చాలా డిసప్పాయింట్మెంట్. ఈవెన్ మా బ్రదర్ పెళ్లికి వెళ్తే ఆయన ఏదో నన్ను ఫొటోస్ తీస్తారంటే నా ఫొటోస్ తక్కువ, వేరే అందరివి. మా సిస్టర్స్ వాళ్ళు ఏమనుకుంటారు, అన్ని ఫ్రేముల్లో ఏముంటుంది అనుకుంటారు, కానీ అలా ఏం లేదు, నాకు అట్లా ఏం లేదు, ఏమైనా తీయాలని అసలు లేదు. మనుషులు ఉంటారు నా ఫోటోల్లో మోస్ట్లీ. అంటే నేను రాక్ ఆర్ట్ ఫోటోగ్రఫీ స్పెషలైజేషన్, అంటే రాక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ షేప్స్ చూపిస్తా, అలాంటిది నాది ఇంట్రెస్ట్. ఇన్సిడెంటల్లీ మనుషులను కూడా తీస్తుంటా. మనుషులు తీయడం అంటే ఎలా, ఇప్పుడు మోడల్స్ ఫొటోస్ తీయాలనుకో ఎలా తీస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ పోజ్ చేయాలంటే ఇలా 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 అట్లా నాకు ఎవరు ఇవ్వలేదు, అలా టక్ 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 కొట్టేస్తూ ఉంటారు. ఆయన అసలు ఆయన అంటే అటు జరుగు, అటు కింద కూర్చో, అటు తిప్పు అని చెప్పి ఇవి ఎక్కువ ఉంటాయి ఆయన దగ్గర. అంటే ఆ స్పాంటనిటీలో ఫొటోస్ అలా టకా టకా క్లిక్ చేయరు. నేను అదే అంట, ఇన్ కేస్ తర్వాత ఎప్పుడైనా ఫోటోగ్రఫీ ప్రొఫెషన్గా తీసుకుంటే యూ హ్యావ్ టు
బీ ఫాస్ట్ అండ్ క్లికింగ్, తర్వాత నువ్వు ఎలిమినేషన్ చేసుకోవాలి అని చెప్పి. అంతే. సూపర్ సార్. ఈ 25 years ఈ బ్యూటిఫుల్ రిలేషన్షిప్లో ఎప్పుడైనా సరే అంటే లైక్ మ్యామ్కి చెప్పాలనుకునేది కానీ మిస్ అయింది కానీ ఏదైనా ఉంటే ఇప్పుడు హ్యాపీగా మా ముందు చెప్తారని నేను మ్యామ్ ఇద్దరం కూడా వెయిట్ చేస్తున్నాం. అంతా సీక్రెట్ ఏం లేదు, చెప్పేదంటే ఎప్పుడో ఎక్స్ప్రెస్ చేసి ఉండేవాడిని. అసలు అవేం ఉండవు మనకి, ఆ చిప్పే లేదు మనిషి దగ్గర. నువ్వేదో అనుకుంటున్నావు. ఎంత పెద్ద ల్యాప్టాప్ కూడా ఓన్లీ మనం దీనికే, ఫోన్ మొబైల్ లాగా పనిచేయదు. అలా కొన్ని చోట్ల చాలా ఓపెన్, ఏమన్నా చెప్తాను. సార్ ఐ లవ్ యూ చెప్పారా మరి మ్యామ్ కి? ఐ డోంట్ థింక్ సో. పేరే పిలవను నేను. ఎందుకని? రే అంటారు అంటే మ్యామ్ నేమ్ పిలవడానికి ఇష్టం ఉండదా? పిలవరు అంటే ఏదో సమ్ స్ట్రాంగ్ రీజన్ ఉంటే ఉంటుంది అంతే. నేను దీనికి ఒక హిస్టరీ చెప్పాలి మీకు. చిన్నప్పటి నుంచి నన్ను ఎవరైనా ఫ్రెండ్స్ మధు అంటే నా హస్బెండ్ పిలుస్తాడని అలా దాచుకొని దాన్ని చెత్త కుప్పలో పడేస్తా. సార్ ఒక్కసారి మధు అంటే మగవాడి పేరు లాగా అనిపిస్తుంది, అసలు పిలవను. ఐ డోంట్ వాంట్. అది ఇప్పుడు పేరు పిలిచినా కూడా ఏదోగా అనిపిస్తుంది నాకు. అంటే ఒకప్పుడు వెయిట్ చేస్తాం మనం, ఆ ఫ్యాంటసీ ఉండేది పాపం కదా. అంటే సార్ ఇప్పుడు ఒక్కసారి మీ లవ్ ని ఒకసారి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు 25 years బ్యాక్ కి వెళ్ళి? ఆయన కష్టం అది లేదు వస్తుంది మ్యామ్ చెప్పడానికి. నేను ఎక్స్ప్రెస్ చేయడానికి ఏదన్నా అదేదో లవ్ లో పడి మేము ఉంటే అదంతా ఓల్డ్ అయిపోతుంది సార్. లవ్ లో పడి ఎక్స్ప్రెస్ చేసి ఐ లవ్ యూ అనేది కామన్ అయిపోతుంది. లేదు ఆయనకి ఓకే వైఫ్ ఓకే ఇదా సన్న అంటే మదర్ అంతే. బియాండ్ అలా లిమిట్లెస్ అలా ఏం ఉండదు. ఆయన ప్రేమించుకుంటాడు ఆయన, ఫ్రాంక్ గా చెప్తే. దట్స్ ఆల్ సార్. ఇది కాదు అనడానికైనా సరే మీరు మీ మనసులో ఉన్న ప్రేమని ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి సార్. నేను దీన్ని ఖండిస్తున్నా, మిమ్మల్ని మీరు కాదు సార్. మ్యామ్ ని ఎంత ఇష్టపడుతున్నారు మీరు? అలా అంత లేదు. అగుండి చూసారు, ఇష్టపడతాను డెఫినెట్లీ. వై నాట్? చూసారా అబద్ధాలు. వై నాట్ అంటే ఐ డోంట్ ట్రస్ట్. చూసారు? సరే అందరూ ఒకసారి చెవులు మూసుకోండి. అంత లేదు, అంత చెప్పేంత లేదు, చెప్తున్నాను కదా సార్. చాలా నేను హట్ అవుతున్నాను సార్. అసలు చెప్పేది లేదంటున్నారు, చెప్పండి సార్. మనం అసలు తగ్గేదే లేదు. ఐ లవ్ యూ మధు. థ్యాంక్ యూ అశోక్. ఎవరు నువ్వు? కొత్తగా అనిపిస్తుంది నాకు. మ్యామ్ మీరు అనుకున్నట్టుగా అసలు చెప్పరు, నేనే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యామ్. థాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థాంక్యూ సో మచ్. నేను ప్రిజర్వ్ చేసుకుంటాను. ఎంత చక్కగా అసలు ఐ లవ్ యూ అన్న వర్డ్ రాదని మీరు అనుకున్నారు. మాధవి అని ఎంత ప్రేమగా పిలిచి మళ్ళీ ఐ లవ్ యూ అనిపించాలంటే మంజుష దగ్గరికి రావాలి. లేదు మ్యామ్, సుమన్ టీవీకి వచ్చి కెమెరా ముందు ఐ లవ్ యూ చెప్పించుకోవాలా? అమ్మా లేదు మ్యామ్. అంటే ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ అంతా ఇన్ని ఇయర్స్ దాచుకున్నారు సార్. అంటే ఆయనకి ఇన్హరెంట్ గా నాకు తెలుసు కదా. అంటే మనం ఒక టైంలో అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎలా ఉంటుందో ఒక ఏజ్లో ఎలా ఉంటుంది, ఇలాంటి వర్డ్స్ విందామని చాలా ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి కళ్ళకి వెళ్తుంది అనమాట. ఏంటి దట్ దే వాంట్ టు సీ గిఫ్ట్స్, ఇంకోటి. ఆ తర్వాత నీడ్స్కి వెళ్తుంది. అది ఎలా అంటే మన కంఫర్టబుల్ ఇంట్లో వస్తువులు ఉంటే చాలు, కారు కావాలి, ఇల్లు కావాలి. ఆ తర్వాత ఇవి ఏవి వద్దు, కంఫర్టబుల్గా ఫుడ్ ఉండాలి, నిద్ర ఉండాలి, చాలా అనిపిస్తుంది. సో అలా స్టేజ్ వైజ్ స్టెప్ వైజ్ వెళ్ళిపోతుంది. పీడిఏ అంటారు, పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్ అని. నాకు అది ఎందుకు అది నచ్చదు. అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎఫెక్షన్ జస్ట్ షో ఇట్. ఇట్ నీడ్ నాట్ బి ఇన్ పబ్లిక్ అని నా ఉద్దేశం. దట్స్ మై ఒపీనియన్. అన్ని దాచుకో. ఫ్రిడ్జ్ అది పెద్ద ఫ్రిడ్జ్ అమ్మా, తెరిస్తే బోల్డ్ ఉంటాయి. చాలా ఇష్టం మీరంటే, మాకు అర్థమైపోయింది. సో మాధవి మ్యామ్ అంటే ఇన్ ఇయర్స్ కెరియర్ అనేది మిర్చి మాధవి అనేది ఒక స్టాంపింగ్ బ్రాండ్ అయిపోయింది. ఆ తర్వాత చాలా క్యారెక్టర్స్, మంచి క్యారెక్టర్స్ చేశారు. కానీ మిర్చి మాధవి మాత్రమే జనాల్లో వెళ్ళిపోయింది. అంటే మీరు ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉంటారా? హీరోకున్న పవర్ అది. ప్రభాస్ గారితో ఉన్న ఒక్క సీన్ వల్ల అలా వెళ్ళిపోయింది అది. ఇంకా అంతలాగా రాను స్టోరీస్ కూడా ఎలా అయిపోయాయంటే, హీరోయిన్ ఇంత వచ్చి వెళ్ళిపోతుందమ్మా, సాంగ్స్ ముందు వచ్చి వెళ్ళిపోతుంది హీరోయిన్, అలాగైపోయింది.
చాలా రేర్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్లకి ఒక నిడివి అనేది చాలా తగ్గిపోయింది. నేను ఇది అని చెప్పను, ప్లస్ వాళ్ళకి ఇంకా అంటే ఒకప్పుడు ఏంటంటే ఎవరు చేసినా పర్లేదు, కానీ ఇప్పుడు ఏంటంటే బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే అలాంటి రకరకాలుగా అంటే ఇట్ ఈస్ టేకింగ్ అ డిఫరెంట్ డైమెన్షన్స్ ఇన్ డిఫరెంట్ వేస్. ఇప్పుడు ఓటీటీ వచ్చింది, మూవీస్ వచ్చాయి, సీరియల్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి, కానీ అదేంటంటే ఎందుకు ఎవరు ఎప్పుడు ఎలా తీసుకుంటారు అనేది ఏ ఆర్టిస్ట్ కూడా చెప్పలేరు. ఎప్పటికప్పుడే ఈరోజు అంతే. చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీతో ట్రావెల్ చేస్తున్నారు, ఎంతో పెద్ద సెలబ్రిటీస్తో ట్రావెల్ చేశారు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. అంటే డేస్ మారుతున్న కొద్ది, ఇయర్స్ మారుతున్న కొద్ది టెక్నాలజీ చాలా డెవలప్మెంట్ అయిపోయింది. సో యాక్టింగ్ వైజ్ కానీ, సెలబ్రిటీస్ కానీ, మెయిన్ హీరోయిన్స్ అంటే మనకి తెలుగులో ఎవరు కనిపించరు, అంతా నార్త్, ముంబై, ఢిల్లీ అటు సైడ్ కనిపిస్తారు ఎక్కువగా, అటు వాళ్ళే. అంటే మీకు డిఫరెన్సెస్ అనేది మీకు తెలుస్తుంది ఆల్మోస్ట్. సో మీకు అలాగా అనిపించిన డిఫరెన్స్ ఏంటి, అంటే ఇండస్ట్రీలో చేంజెస్ ఏంటి గమనించారు మీరు అబ్జర్వ్ చేసి? ఇండస్ట్రీలో చేంజ్ అంటే ఇదే, అంటే కమ్యూనికేషన్ చాలా పెరిగిపోయి దర్ ఆర్ టూ మెనీ పీపుల్ హు ఆర్ అవైలబుల్ రైట్ నౌ. వాళ్ళు యాక్టింగ్ ఎలాగో అలా చేయించుకొని మనం చెప్పే ఒకటి అరా డైలాగ్ కోసం ఎక్కడో తవ్వి ఎవరినో తీసుకురాక్కర్లేదు. ఏదో అంటే కొన్ని చోట్ల ఇప్పుడు ఇదివరకు ఒక మూవీ తీయాలంటే అది ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉండేది, ఇప్పుడు అలా కాదు. చిన్నంత కెమెరా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మూవీ తీసేస్తున్నారు, అంటే చూస్తున్నాం కదా చాలా. సో ఆ డైమెన్షన్స్ మారినందువలన ఒక క్లారిటీ అనేది లేదు. ప్రాజెక్ట్ అంటే ఎట్లా ఉంటుంది, ఒక స్టేజ్ వైజ్ ఇంప్రూవ్ అవుతూ ఎండ్ రిజల్ట్ వస్తుంది, దానికి ఒక పద్ధతిలో వెళ్తుంది. అంటే పద్ధతి లేదన్ను కానీ ఇట్ టుక్ వెరీ డైనమిక్ చేంజ్ ఇన్ ఇది అనమాట మేకింగ్ ఆఫ్ మూవీస్. ప్రొడక్షన్ హౌసెస్ కొన్నే ఉండేవి అప్పుడు, ఇప్పుడు అలా ఏం లేదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఎక్కడో చూస్తుంటే ఒక ఇయర్లో 248 మూవీస్ ఎంత వచ్చాను, అంటే 248 మూవీస్ అంటే అసలు నాకు తల తిరిగిపోయింది. 248 అంటే ఎంత డబ్బులు, ఎంత ఇది. సో అలా ఉండేది కాదు కదా ఒకప్పుడు, అలా ఒక 50 ఒక 40 ఉండేది. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్. మ్యామ్ అంటే చాలామంది ఆర్టిస్టులు అంటే కొంతమంది చాలా వరకు ఒక సీనియర్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, అంటే వాళ్ళు మదర్ క్యారెక్టర్కి కానీ, సిస్టర్ క్యారెక్టర్ కానీ, ఇంట్లో ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్. మీలాంటి వాళ్ళందరినీ చూస్తే మాకు ఒక ఫ్యామిలీ గుర్తొస్తుంది, మా ఫ్యామిలీ పర్సన్, మా పిన్ని, మా మదర్ సిస్టర్, మా అత్తయ్య, మా వదిన, ఇలాగా ఒక క్యారెక్టర్ అనేది ఇంట్లో మనిషిలాగా, ఒక ఇంట్లో మనిషిలా అనిపిస్తూ ఉంటుంది. బట్ అంటే మీకు ఇలాంటి క్యారెక్టర్ చేస్తే, ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఉంటుంది, లెంత్గా ఉండాలి, ఫిలింలో ఎక్కువగా కనిపించాలి, మన క్యారెక్టర్ కంటే ఇంపార్టెన్స్ ఉండాలి, జనాల్లోకి వెళ్తుంది, నచ్చుతుంది, మన ఫ్యామిలీ మెంబర్స్కి చూపించడానికి. ప్రతి ఆర్టిస్ట్ కలలు ఇవే, ఎంత సీనియర్ ఆర్టిస్ట్ అయినా, ఎంత కొత్తగా వచ్చా. సో అలా మీకున్న డిమాండ్స్ ఏంటంటే, లైక్ కోరికలు ఏంటి? డిమాండ్ ఏం లేదు, నేను ఈ ఇండస్ట్రీకి వచ్చి దీనికి లాయల్గా ఉన్నా. నా లాయలిటీకి తగ్గ రెస్పాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యు గెట్ మీ? ఐఎమ్ నాట్ ఇక్కడే ఉండి ఇప్పుడు యూకేకి వెళ్ళి కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాను. ఐ వాజ్ గుప్పుడంత మనసు నుంచి నేను మానేశాను. దేవ్యాని అనే వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్, అది వదులుకొని అన్నీ వదులుకొని వెళ్ళినా కూడా నాకు కమ్సే కమ్ ఒక 10 calls వచ్చి ఉంటాయి. నేను ఐ సెడ్ అశోక్, లేదు అశోక్ తన జాబ్ మీద వెళ్ళి కూడా నేను అన్నాను నేను వచ్చేస్తాను, ఇండస్ట్రీకి వచ్చేస్తాను అంటే, అంతగా నేను అంటే ఐఎమ్ గివింగ్ మై సెల్ఫ్ సో మచ్, ఇష్టపడి వస్తున్నాను. సో దీనికి నాకు ఒక రెస్పాన్స్ ఉంటే బాగుంటుందని ఫీలింగ్. తెలుగు వాళ్ళు లేరు అని అనుకుంటారు చాలా ఉన్నా. సో తెలుగు మనిషినే, తెలుగు ఆర్టిస్ట్. ఎందుకంటే ఇందులో వేరే వాళ్ళు ఉండొద్దు అని కాదు, కానీ మాకు కూడా దూరనంత ప్లేస్ లేకుండా ఉండకూడదు కదా. మేము నిల్చోడానికి లేకుండా మేము కింద పడిపోయేంత మనుషులు వచ్చేస్తే, పోనీ పక్క రాష్ట్రంకి వెళ్ళంటే వాళ్ళు మనని పంపించేస్తారు. దే డోంట్ అలౌ ఇక్కడ కూడా. సో అలా తెలుగు వాళ్ళు వాటిలో ఇస్తారు, కానీ పర్మనెంట్ గా మన తెలుగులో చేయలేం కదా. అదే నేను అనేది ఏంటంటే, చాలా మంది నిన్న కూడా ఎవరో కలిస్తే కూడా అతను మొత్తుకుంటున్నారు, ఏదో సీరియల్లో వాళ్ళు మొత్తం బెంగళూరు నుంచే వస్తున్నారు, వాళ్ళకే ఎక్కువ స్పేస్ ఉంది అని అంటే, ఓకే మనం పర్ఫామ్ చేయాలి, మనం ఏంటో చూపించగలగాలి, అంతే కదా. వాళ్ళని తీసుకోవద్దని ఎవరూ చెప్పలేరు. నువ్వు కూడా ఈక్వల్లీ పర్ఫామ్ చేయి, లేకుంటే కష్టపడు ఉండొచ్చు, కానీ అసలు ఛాన్సే రాకపోతే ఏం చేస్తాం?
ఆ ఛాన్స్ అనేది ఇవ్వాలి బేసికలీ. అది నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎస్. గుప్పెడంత మనసు నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత చాలా బాధపడ్డా అది దేవి అని దిగలేదు అసలు కదా. అసలు అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా కీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, కీ క్యారెక్టర్. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికి అంటారు, నేను ఇన్స్టాలో ఏవో రీల్స్ చేస్తుంటా సరదాగా, పెద్దమ్మ ఎప్పుడు వస్తారు మీరు గుప్పెడంత మనసు అంటే, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ పాపం ఆవిడ ఎవరో ఇంకొక ఆవిడ రిప్లేస్ చేస్తారు, బాగానే చేస్తున్నారు, మీరు బాగున్నారు అంటే, అలా ఆ అభిమానం చాలా దొరికింది నాకు. అండ్ రిషి ముఖేష్ గారు అసలు ఏం ఫాలోయింగ్ ఉందండి అతనికి, చాలా ఉంది, చాలా వాళ్ళిద్దరు ప్రతి ఇంట్లో ఉన్నాడు అతనైతే. అవును, రక్ష గారు కానివ్వచ్చు. సో వాళ్ళిద్దరితో మీ రిలేషన్షిప్ కానీ చాలా బాగుంటుంది. పెద్దమ్మ అని డియరెస్ట్ అంటాడు నన్ను, డియరెస్ట్ పెద్దమ్మ, పెద్దూస్ అంటాడు నన్ను. నేను కూడా ఒకసారి ఈమె బర్త్డేకి వాళ్ళు కాల్ చేసి సెట్ లో కేక్ కట్ చేయించారు. అంటే ఐ హావ్ సీన్ దట్ ఎఫెక్షన్ అందరు ఆర్టిస్టులు. అసలు నేను రాగానే ఇట్లా అందరూ, అంటే నాకు అదొక స్వార్థం, నేను వెళ్తే నన్ను అందరూ ఇష్టపడాలని ఉంటుంది నాకు. అలా అని బలవంతంగా ఎవరి స్పేస్ తీసుకోను, బట్ వాళ్ళు నా స్పేస్ లోకి డెఫినెట్లీ వస్తారు, లాగేస్తారు. ఎలా పాసిబుల్? అదే అంతే అమ్మ చెప్పేస్తారు. అంటే మేము కూడా కొంత గెస్ట్లు ఇలా లాగేస్తాం ఇంటర్వ్యూకి. ఇప్పుడు సుమన్ టీవీకి ఎన్నిసార్లు నన్ను లాగలేదు సుమన్ టీవీ. అలాగే చాలా మంది ఏదో అంటూ ఉంటారు, అంటే ఏంటి యూట్యూబ్కి ఇంటర్వ్యూస్ ఇస్తావు అని. అంటే అసలు అంటే అదొకటి, చాలా మందికి ఏంటంటే అట్లా లూజ్గా మాట్లాడేస్తారు వేరే వాళ్ళనేసరికి. అది అసలు అంటే నేను సాఫ్ట్ స్కిల్స్ నేను చెప్పడమే కాదు, నేను అది చాలా ప్రాక్టీస్ చేస్తాను. ఎవరిని కూడా ఒక బ్యాడ్గా మాట్లాడడం, చెడు మాట్లాడడం నాకు అసలు నచ్చదు. బికాజ్ ఇట్ లీవ్స్ అ బ్యాడ్ టేస్ట్ ఇన్ యూ. ఒక కాకరకాయ తింటే నీకు నోరు చేదవదా? మరి బ్యాడ్ వర్డ్స్ కూడా అలాంటివి. ఆ బ్యాడ్ నీలో ఇట్ మేనిఫెస్ట్ త్రూ యూ. ఆలోచన ఇక్కడి నుంచి వచ్చాక కదా మనకి ఏదన్నా మాట్లాడాలంటే ఇక్కడ మేనిఫెస్ట్ అయ్యి కదా వస్తుంది. సో ఇట్ లీవ్స్ అ బ్యాడ్ టేస్ట్ విత్ యూ, అలా అనమాట. అండ్ ఇట్లా హోల్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. సో వాళ్ళందరూ అది ఆలోచించాలి. చాలా మంది ఇక్కడ మన కింద కూడా డైలాగ్ కామెంట్లు, అమ్మో అసలు వాళ్ళకి ఎంత ఓపిక కదా, ఏదేదో రాస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తారు మ్యామ్ థంబ్నెయిల్స్ కానీ కమెంట్స్ కానీ? చూస్తాను నేను, ఎందుకంటే ఇట్ ఈస్ అబౌట్ మీ అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ మీ. కొంతమంది ఇగ్నోర్ చేస్తారు, కానీ ఇగ్నోర్ చేయడం అంటే నోబడి 90% నాకైతే బ్యాడ్ కామెంట్స్ రావు, ఎందుకంటే ఐ డోంట్ అట్రాక్ట్ ఎనీథింగ్ లైక్ దాట్ కదా. నేనేం అలా చేయలేదు, వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు పక్కన పెడితే. ఒకసారి అలాగే యూకే నుంచి ఏదో రీల్ పెడతాడంటే, నువ్వు ఇప్పుడు యూకేలో ఉన్నావు అని చెప్పాలని కదా నువ్వు చేస్తున్నావు, ఫ్రమ్ యూకే అని చెప్పి పెట్టావు ఏదో సంథింగ్ ఒక కామెంట్ పెడితే అతనికి చెప్పా. నాకు అసలు నేను చేసే రీల్స్ కానీ నేనే చూపించుకోవడానికి నాకు అటెన్షన్ కోసం నేను ఏమీ చేయక్కర్లేదు మంజుష. ఐ డోంట్ నీడ్ అటెన్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ ఐ హ్యావ్ సో మచ్ అటెన్షన్. మా అన్నయ్య యూకేలో ఉంటారు, 17 years అయింది వాళ్ళు వెళ్ళి. మా మామయ్య, మా పిన్నులు దుబాయ్లో కొంతమంది, మా పిన్ ఉండేది యుఎస్లో. మా చుట్టాలు ఎంతమంది నేను పుట్టక ముందు వెళ్ళారు వాళ్ళు. నేను పుట్టక ముందు వెళ్ళారంటే ఇంకా ఊహించుకో ఎంతమంది ఉన్నారు. అంటే నేను యుఎస్ వెళ్ళాను, ఇప్పటికి చాలాసార్లు వెళ్ళాను, యూకే వెళ్ళాను, అక్కడ బిల్డింగ్స్ చూపించి. అంటే ఐ డోంట్ హ్యావ్ టు షో ఎనీథింగ్ ఇన్ రీల్స్. నాకు అసలు అంటే ఇఫ్ పీపుల్ థింక్ ఏదో నేను చూపించుకోవడానికి అతను అంటే నేను అదే చెప్పాను, నేను ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ పర్సన్, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ, నేను ఏది షో ఆఫ్ కోసం నేను ఏది చేయను, అవసరం లేదు నాకు అనుకుంటా. ఐఎమ్ వాట్ ఐఎమ్, దట్స్ ఇట్. ఎవరో నాకు వ్యాలిడేషన్ ఇవ్వక్కర్లే కదా. ఆఫ్ కోర్స్ నిజమే, అంటే చాలా గుడ్, చాలా మంచి మాటలు మ్యామ్ ఇవి. అంతే, వ్యాలిడేషన్ అదే కదా వాళ్ళు చూపించుకోవడానికి చేసి రీల్స్లో జలపాతాల్లో పడి చచ్చిపోయి దేని ముందో ఇలా పెట్టి అంటే అంత కేర్లెస్గా ఉండి వాట్ దే హవ్ అచీవ్డ్. నీకు వ్యూస్ కావాలా, నీకు లైక్స్ కావాలా, ఓకే లైక్ కొట్టారు, నెక్స్ట్ ఏంటి? అదొక విషయస్ సైకిల్ అనమాట. వెన్ యూ స్టార్ట్ క్రేవింగ్ ఫర్ అటెన్షన్, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. ఐఎమ్ సేయింగ్ ప్లీజ్ స్టాప్ డూయింగ్ ఎనీథింగ్ సచ్. ఆ స్టంట్స్ వల్ల ఎవరికి ఏం ఒరగదు. అవును, అంతేనా? ఎవరికి వాళ్ళకే హార్మ్ అయిపోతుంది. అంతే కదా. One thing I wanted to add, whenever we go out, whether it could be a mall or a movie or a hotel or wherever, people will be after her. మిమ్మల్ని ఎక్కడో చూసాము, లేదా మీరు ఆల్రెడీ ఈ దీంట్లో ఉన్నారు అని మా వాళ్ళు చూస్తారు, మీ సీరియల్
అని మేము ఒక సెల్ఫీ కావాలి, నేను పక్కకి వెళ్ళిపోతాను, వాళ్ళు సెల్ఫీ. అంటే ఇట్ ఈస్ వెరీ కామన్. దిస్ ఇస్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్. తనేం అనుకోరు, బట్ ఏంటంటే దానివల్ల నేను ఎక్కడికో వెళ్ళిపోను, అంటే నేను ఎగరను, నా ప్లేస్ ఇదే, నేను ఇక్కడే. అది ఎప్పుడైతే మనకి నెత్తికెక్కుతుందో మనం వి యాక్ట్ వియర్డ్ అనమాట. సమ్ పీపుల్ కదా. ఎగ్జాక్ట్లీ. ఎస్, అంటే ఇంత సీనియర్ ఆర్టిస్ట్ అయి ఉంది, ఎంతో చాలా బిగ్ హీరోస్తో, చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్స్లో, పెద్ద బ్యానర్స్లో మూవీస్ చేశారు, సూపర్ హిట్ సీరియల్స్ చేశారు. అంటే కొంచెం మనకి స్పేస్, యాక్టింగ్ స్పేస్ తగ్గేటప్పటికి అనుకోవచ్చు, లేదు అంటే చిన్న బ్రేక్ ఇచ్చి మళ్ళీ బ్యాక్ రావడం మనకంటూ కొంచెం తగ్గుతుంది, అంటే ఆపర్చునిటీస్ అనేది. సో అలా తగ్గేటప్పుడు మీరు ఏమైనా అంటే లైక్ డైరెక్టర్స్కి కానీ మీ ఆర్టిస్ట్లు కో యాక్టర్స్ కానీ ఏమైనా చెప్పడం కానీ అలా ఏమైనా చేస్తుంటారా? లైక్ మనకి మామూలుగా ఫ్రీలాన్సింగ్ అనేది, నేను ట్రైనర్, ఆల్సో ఐఎమ్ అన్ యాక్ట్రెస్ అండ్ ట్రైనర్. I keep inquiring with people, do you have any openings? Because that is where I have to, if నడవాలంటే మీటర్ నడవాలంటే అడగాలి కదా, మ్యాటర్ ఉందా అని అడగాలి కదా, మీ దగ్గర ఉన్నాయా ఆపర్చునిటీస్ ఉన్నాయని ఐ కీప్ ఆస్కింగ్. అందులో నాకేం సిగ్గులేదు. చిన్నది మొన్ననే రీసెంట్ గా చదివాను, మనోజ్ బాజ్పేయి ఉన్నారు కదా, 17 years నుంచి ఫీల్డ్ లో ఉన్నారంట. ఇప్పటికీ ఆయన ప్రొఫెషన్ యాక్టింగ్ కాబట్టి హీ కీప్స్ ఆన్ ఆస్కింగ్ ఆన్ ఎ డైలీ బేసిస్, నాకేమైనా రోల్ ఉందా. సో మనోజ్ బాజ్పేయి అడుగుతున్నారు. చాలా మంది ఏంటంటే అది నామోషి అనుకుంటారు, బట్ నో, నేను వర్క్ అడుగుతున్నాను, నీకు డబ్బులు అడగట్లేదు కదా. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ మనీ, నార్ ఐఎమ్ ఆస్కింగ్ యువర్ టైమ్. ఐఎమ్ ఆస్కింగ్, డూ యూ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీస్ ఫర్ మీ, ఆర్ డూ యూ నో ఎనీథింగ్, ప్లీజ్ డూ లెట్ మీ నో. అది కూడా నాట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్, జస్ట్ ఒకసారి అలా ఆన్ అండ్ ఆఫ్ టచ్ చేస్తూ ఉంటాను. అండ్ అంటే లైక్ సీరియల్స్లో ఆపర్చునిటీస్ కానీ ఇప్పుడు అప్కమింగ్ ఫిలిమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా మ్యామ్ రెడీగా? ఆల్రెడీ డూయింగ్ ఒకటి బోలాశంకర్ లో ఒక చిన్న రోల్ ఒకటి ఏదో, అది బోలాశంకర్లో చేసిన ఒక 2 scenesలో వస్తాను అనమాట. తర్వాత ఇంకో కొత్త మూవీ ఒకటి స్టార్ట్ అయింది, అండ్ ఇంకా కొన్ని రిలీజ్కి ఉన్నాయి మూవీస్, ఇంకా కూడా కొన్ని ఉన్నాయన్నమాట. కొన్ని ఇంకోటి చెప్పాలి, యూకేలో మేము ఒక వేరే ప్లేస్లో ఈమె తెలిసిన డైరెక్టర్ ఒక ఆయన ఇక్కడ షూటింగ్ అవుతుంది, వస్తారా, శర్వానంద్ సినిమా, వెళ్ళాము మేము అక్కడికి. 40-50 మంది ఆర్టిస్టులతో ఏదో సీన్ ఉంది, వెడ్డింగ్ సీన్ ఏదో. ఆయన చెప్తున్నారు, ఇంకా ఇట్లా దాంట్లో మూవీస్ తీస్తున్నాము, దాంట్లో డెఫినెట్లీ మీకు ఇస్తాం రోల్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ రోల్ వస్తుందో మాకు తెలియదు. there is no harm in meeting people or being in అది. మ్యామ్, అంటే మీకు ఇంకా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది అని కొంచెం ఉంటుంది కదా, సో అలా మీ కోరికలు ఏంటి, ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది మీకు? లీడ్ లాగా చేయలేదు కదా, నేను ఎప్పుడు సపోర్టింగే చేశాను. సో ఐ వాంట్ టైటిల్గా, అంటే సీరియల్లో కానీ ఇంకోసారి వాళ్ళ మీద ఉంటుంది కదా, అలాంటి టైటిల్ లీడ్ రోల్ ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకెప్పుడు అని అనిపిస్తుంది కొంచెం. అంతే కదా, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉంటారు కానీ ఇక్కడ ఎక్కుదామనే ఉంటుంది కదా, వి ఆల్వేస్ హ్యావ్ అ బార్ అప్. ఎస్, అలా. సో ఆ టైప్లో ఒక మంచి టైటిల్ ఉండి ఒక లీడ్ క్యారెక్టర్ చేయాలని ఉంది, వచ్చేస్తుంది మ్యామ్ వెరీ సూన్. ఒక మంచి తెలుగులోను ఖచ్చితంగా అలాంటి ఆపర్చునిటీని అయితే కొడతారు, చూద్దాం. అప్పుడు ఇంత తదాస్తు ఎవరో తదాస్తనాలి ఉన్నారు అంతా ఇక్కడే. విజయశాంతి రోల్, లేకపోతే జేజమ్మ రోల్, చూసారా? అంటే అలాంటి రోల్సే కదా ఫర్ ఎవర్ మిగిలిపోతాయి. మ్యామ్ అంటే ఎలాంటి క్యారెక్టర్ లో చూడాలని ఉంది చెప్పండి సార్. నేను ఇందాక నాది మనసులో అదే ఉంది, అలాంటి క్యారెక్టర్ ఏదన్నా ఉంటే ఇంకా అది లాంగ్ మిగిలిపోతారు. అంటే నేను ఎలా అంటే తనకి తెలుసు నా కెపాసిటీ, ఇప్పుడు ఏది ఇవ్వండి నాకు, ఎనీ సీన్. ఎలా అంటే కొంచెం ఇప్పుడు వల్గర్ గా అయితే ఎప్పటికీ చేయలేదు, ఎప్పటికీ చేయను. దట్స్ నాట్ బికాజ్ ఐఎమ్ అ ఫ్యామిలీ పర్సన్ ఆర్ అలా కాదు, ఐ కెనాట్ డూ ఇట్. నాకు ఆ చిప్, ఆ డిఎన్ఏలో ఆ చిప్ లేదు అసలు, ఈ జన్మకైతే చేయలేము. ఇప్పుడే కదా, ఐ వాజ్ వెరీ థిన్. అప్పుడు కూడా ఎప్పుడు చీరలు కట్టుకునేదాన్ని, అడగండి తన్ని ఇలా కప్పేసుకుంటే మా వాళ్ళు తిట్టేవాళ్ళు, ఏంట తీ ముస్లిం లాగా ఇలా మొత్తం ఇలా చెంగిలా కప్, అంటే షై, బేసికలీ వెరీ షై నేను. సో అలా అనమాట. అది తప్ప ఏది ఇచ్చినా చేసింది, పోలీస్ ఆఫీసర్ చేసింది, ఐఏఎస్ ఆఫీసర్ చేసింది, లాయర్ గా చేసింది, అన్ని ఎలాంటి రోల్ అన్నా చేస్తుంది. అసలు రిస్క్ అనేది ఇది పడితే నాకేమన్నా దెబ్బ తగులుతుంది, యాక్టింగ్ అంటే నాకు ఇంకేం కనిపిస్తుంది. అలానే డీగ్లామరైజ్ రోల్స్,
చేయమని అలా ఇప్పుడు చేసింది. ఇలా ఉన్నానా కొన్ని ఇట్లో అయితే పలాసాలో కొన్నిట్లో అయితే అసలు అంటే మేకప్ లేకుండా అంటే ఇంకా వేరే టైప్ ఆఫ్ ఒక్క మేకప్. నిమిషం, I'll show you something. అంత జిడ్డు ఉంది దాని మీద. అంటే కొన్ని క్యారెక్టర్స్ హుందాగా ఉంటాయి, అదేంటంటే కొన్ని డీప్ అది గ్లామరస్ నేనే- అయినా కానీ పవర్ఫుల్ గా ఉంటాయి. చాలా అంటే భయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఎవరి ముందు తీసుకెళ్లి మాట్లాడడం భయం లేదు, అదొకటి. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, భయపడదు ఎవరితో భయపడదు అస్సలు. మాట్లాడడానికి మాట్లాడడానికి. ఇంకా దేనికి భయపడుతున్నావు? చాలా మందికి భయం ఉంటుంది కదా, ఇప్పుడు పెద్దవాళ్ళతో మాట్లాడాలంటే భయం ఉంటుంది. భయం ఎందుకు, మనం ఏమైనా తప్పు చేస్తే భయపడాలి. అది కరెక్ట్ కానీ అదేంటంటే అసలు అలా డీ గ్లామరస్ ఇంకా అసలు ఒకసారి అట్లనే ఎవరు వరంగల్ కలెక్టర్ తో కూడా వెళ్ళి మాట్లాడొచ్చింది. అంటే మనం అలాంటి ఆలోచనలు రావు మనకి, వెళ్ళాలి చేయాలి మాట్లాడాలని కూడా. అట్లా కాదు, ఎవరితోనే మాట్లాడుతుంది అంతే. సో మ్యామ్ అంటే ఒక సీరియస్ గా కోపంగా అంటే ఒక డైలాగ్ ని మీరు వేరియేషన్స్ లో చేసి చెప్తారా? మొన్న పాట పాడింది ఒకటి, అంటే రకరకాల పాటలు పాడింది రకరకాల సింగర్స్ గొంతుతో రీసెంట్ గా. సింగర్, అసలు సింగర్ అవుదామని అనుకున్నా ఎప్పుడు, నేను అసలు ఆర్టిస్ట్ అవుదామని ఎప్పుడు లేదు. ఒకే డైలాగ్ రకరకాలుగా కావాలి అంతేనా? ఇప్పుడు ఎవరైతే నీకే చెప్తాను, అయితే ఈయనకంటే నవ్వు వస్తుంది నాకు ఆయనకు చెప్పాలంటే. సరే అక్కడే ఎన్నిసార్లు చెప్పాలి, బుద్ధి లేదా నీకు? ఇంకొకసారి నేను చెప్పను, అలా చేసావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఓకే, కోపం అయిపోయింది. ఓకే, కోపం ఎన్నిసార్లు చెప్పాలి, ఇలా అంతా చేయద్దు, ఇంకోసారి చేస్తే మర్యాదగా ఉండదు, ఊరుకోండి నేను. వద్దబ్బా చూడు ఇది నవ్వుతూ. ఓకే సూపర్. ఇంకోసారి నేను చెప్పలేను, బాగోదు, మర్యాదగా ఉండదు, ఎన్నిసార్లు చెప్పాలి నేను నీకు, వినవా నువ్వు? ఇలా చేస్తే బాగోదు. అమాయకంగా అంటే నేను అన్నిసార్లు చెప్పలేను, బాగోదు కదా. అంటే మళ్ళీ ఆయన ఏమైనా అనుకుంటారు, ఈయనేమైనా అనుకుంటారు, మర్యాదగా ఉండదేమో, ఒకసారి అలా వద్దే. ఏం ఓకే, రొమాంటిక్ గా వద్దని ఎన్నిసార్లు, మర్యాదగా ఉండదు. పో, నేను చెప్పను. సూపర్ సూపర్. సో ఏది ఇచ్చినా కూడా చక్కగా చేసేయగలరు, స్పాంటేనియస్, చాలా స్పాంటేనియస్. ఏమైనా నేర్చుకున్నారా మ్యామ్ మీరు యాక్టింగ్? ఎక్కడ ఏం నేర్చుకోవాలి? ఎక్కడ కానీ ప్రీతి గారు మాత్రం ఇలా కొట్టి నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకోవాలి? నేను ఆవిడని అడిగాను, నేర్చుకోవాలా అంటే గిల్లింది. అబ్బా అంటే దీనికి ఏమన్నా నేర్చుకున్నాను, ఇదే చేయను యాక్టింగ్ లో అని చెప్పారు ఆవిడ మాత్రం, ప్రీతి నిగమ్ గారు. అప్పుడు త్రిశూలం చేస్తున్నప్పుడు. అంటే ఇంకోటి ఏంటంటే అక్కడ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తను కూడా వచ్చారు, పాలకొల్లు వచ్చినప్పుడు ఒక సీన్ చేయాలి. తను హస్బెండ్ ఏంటంటే తన్నే వేయించారు, తను యాక్ట్ చేశారు నాతో పాటు. అప్పుడు యాక్ట్ లేదు, నేను అసలు అక్కడ వెళ్ళాను చెప్పా కదా కంపెనీ అవ్వడానికి. ఆ ప్రొడ్యూసర్ పట్టుబట్టాడు, మీరు ఎలానో ఈ రోల్లో ఒక రోల్లో చేయాలండి. నేను యాక్ట్ ఎప్పుడు చేయలేదండి అంటే, లేదండి అప్పటికప్పుడు ఒక క్యారెక్టర్ సృష్టించి భర్త లాగా. మీరేం లేదంటే ఈ రూమ్ లో నుంచి బయటకు వెళ్తూ బాయ్ చెప్పాలి, బ్రీఫ్ కేస్ వేసుకొని 200 మంది విలేజర్స్ ఉన్నారు చుట్టూ చూస్తున్నారు షూటింగ్. ఏం లేదు, 2 సార్లు తీసుకొచ్చి బాయ్ అన్నాను, లేదంటే ఇంకోసారి టేక్ అన్నారు, 2వ బాయ్ అన్నాను, అయిపోయింది. అది ఆయన తరంగ. కానీ దానికి అవార్డు వచ్చిందట ఆ మూవీకి, నా వల్ల కాదు ఇంకా దేని వల్ల. మొత్తానికి ఆ బాబుని తిడితే ఇంట్లోంచి వెళ్ళిపోతారు. అయితే ఏడుపు సీన్స్ ఉన్నాయి, అంటే ఫస్ట్ టైం చేయడమే. అయినా గ్లిజరిన్ లేదు, వెయిట్ చేసి చేసేస్తున్నా. అంటే ఎలా చేస్తుంది అమ్మాయి, నిజంగా గ్లిజరిన్ పెట్టుకోలేదా అంటే పెట్టుకోలేదు అని. ఎలా అంటే ఏమో చేయాలని ఆ ఇన్స్టింక్ట్ అనేది ఉందని, న్యాచురల్లీ ఉంటుంది అంటారు కదా. బాన్ యాక్టరో లేకుంటే న్యాచురల్గా యాక్టరో మరి ఏదో తెలియదు, మొత్తానికి అలా అవలీలుగా చేసేసాను అనమాట, ఇబ్బంది పడలేదు లేకుండా. కానీ చాలా స్ట్రాంగ్ కదా, గ్లిజరిన్ లేకుండా ఏడుపు రావాలి అన్న అంతమంది మధ్యలో చాలా డిఫికల్ట్. ఎంత ప్యాషన్, ఎంత లవ్ ఉంటేనే మన ప్రొఫెషన్ ని ఇష్టపడితే. అవునవును. ఇప్పుడు కూడా మీరు ఏదైనా ఏడుపు ఏదైనా చెప్పండి, నేను చేస్తాను. ఓకే, సో
ఇప్పుడు అలానే పిల్లలు మరి లాంగ్ లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సార్ని అయితే మిస్ అవ్వరు. సో ఖచ్చితంగా పిల్లల్నే మిస్ అవుతారు. సో పిల్లల విషయంలోనే ఏదైనా చేయాలి. నేను కాల్ చేస్తే తను ఎత్తట్లేదు, ఎత్తిన తర్వాత నేను ఏడు పాపుకొని మాట్లాడతాను. ఓకే, ఎన్నిసార్లు చేస్తావంటే ఫోన్ ఎత్తట్లేదు, తెలుసులే వాడు పనిలో ఉండుంటాడని నువ్వు చెప్పాలని నాకు. కాల్ చేస్తున్నాడా? నాన్న ఏమైంది పొద్దున్నుంచి ఫోన్ ఎత్త? సరే పర్లే, ఏం లేదు, ఏదో ఫోన్ వస్తుంది, నేను మళ్ళీ మాట్లాడతాను. 4 సార్లు ఫోన్ చేస్తే డిస్టర్బెన్స్ అంటే ఎట్లా అశోక్? అంతేలే, అమ్మ ఫోన్ చేస్తే డిస్టర్బెన్స్, అదే గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే అలాగే అనుకుంటారా? నేనెందుకు ఏడుస్తున్నా? నేనేం ఏడవట్లేదులే, ఏదో అలా అంటావు కదా నువ్వే నేను ఎమోషనల్ ఫూల్ అని. పర్లేదు, మళ్ళీ ఫోన్ చేస్తున్నాను. నాన్న చెప్పు. మాట్లాడేసా, తొందరగా హాస్టల్కి వెళ్ళిపో, ఎక్కడికి వెళ్ళకు. సరే, ఫోన్ పే చేస్తా. సరే బాయ్. దీనికి మాత్రం పనికొస్తా. ఏం లేదులే, రోటీ చేశాను, పెడతా, నాకు 5 minutes చెస్ ఆడుకో, ఈ లోపల తెచ్చిస్తా. మాధవి మ్యామ్ అసలు సీరియస్లీ సూపర్. అంటే అంటే రియల్ లైఫ్ లో ఏముండు, ఊరికే అలా ఊరికనే. ఇది ఒక 15-20 years బ్యాక్. మేము అప్పుడు తను మూవీ ఆఫీసెస్కి వెళ్తుండే, నేను అకంపెనీ చేస్తున్నాను. అంటే అప్పుడు నేను డ్రైవ్ చేసి తీసుకెళ్తున్నాను. ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన వచ్చి, ఈ క్యారెక్టర్ ఉంది, ఈ క్యారెక్టర్ మీరు ఎనాక్ట్ చేయాలి అని ఒక ట్యాబ్ ఇచ్చి, మీరు ఒకసారి చూసుకోండి, సీన్ చూసుకొని మీరు యాక్ట్ చేయాలి. చూసింది, ఒకసారి చదివింది, నేను రెడీ అనేది టక్మని చెప్పేసింది, సెలెక్ట్ అయింది. అప్పుడు అనుకున్నా ఏంటిది, ఆయన ఏదో ఒకటి ఇచ్చాడు, చదివింది, చెప్పింది, వెంటనే అంటే యాక్ట్ చేసింది వెంటనే. అంటే అదేం లేదు, జస్ట్ దట్ ఫర్ సమ్ టైమ్ యూ హ్యావ్ టు థింక్, అది మనమే అనుకోవాలంటే. అంటే ఇంత ఇన్వాల్వ్మెంట్ కానీ, అంటే ఎలా మ్యామ్ ఇది ఏడుపు అనేది సర్వసాధారణంగా నార్మల్ గా క్యాజువల్ గా మాట్లాడేటప్పుడు రావడం అనేది చాలా చాలా కష్టం. అంటే ఇప్పుడు ఏడమంటే ఇప్పుడు రాదు, మళ్ళీ అదేదో యాక్ట్ చేస్తున్నప్పుడే వస్తుంది. మళ్ళీ చాలా ఊరికేమి ఏడ్చే రకం కాదు, ఏడిపించే రకం కాదు, ఏడ్చే రకం కాదు. ఊరికేమి డ్రామా ఉండదు నా దగ్గర, ఎక్కువ నాన్ సెన్స్. అదే నో టైం ఫర్ నాన్ సెన్స్, నేను తీసుకోను, నేను ఇవ్వను. బట్ యాక్టింగ్ అనేసరికి అది అలా, అదంతే. ఎంత ఇష్టం, ఎంత ప్యాషన్. మాకు లైవ్ లో కనిపిస్తుంది మీకు యాక్టింగ్ అంటే ఎంత పిచ్చి, ఎంత మ్యాడ్ అనేది. మీకు ఇండస్ట్రీలో బాగా సెలబ్రిటీస్ లో మంచి నేమ్ ఫేమ్ ఉన్న వాళ్ళు, బాగా క్లోజెస్ట్ పర్సన్స్ ఎవరు మ్యామ్ మీకు? ఇండస్ట్రీలో క్లోజ్ ఎవరు ఉండరు, ఫ్రెండ్స్ ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. అంతేనా? ఎందుకంటారు ఫ్రెండ్స్ కి క్లోజ్ ఫ్రెండ్స్ కి డిఫరెన్స్? అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మనకి ఎవ్రీడే కాల్ చేసేసి మిస్ అయిపోయి మనని చాలా చూడాలని ఉందని చెప్పి, లేకుంటే ఎప్పుడు కలుస్తున్నావు అని మనతో గొడవపడి, నేను ఫోన్ ఎత్తకపోతే నా ఇంటికి వచ్చేసి అలాంటి వాళ్ళు నాకు సర్ప్రైజ్లు ఇచ్చేసి అట్లా హార్డ్లీ అంటే ఉండరు. అంతే, వాళ్ళకి వాళ్ళ లైఫ్తో వాళ్ళు బిజీ, మన లైఫ్తో మనం బిజీ. అంతే. నాకు నా ఫ్యామిలీ, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, అంటే బయట ఫ్రెండ్స్ ఉన్నారు. నో మ్యాటర్ మిడ్ నైట్లో ఉన్న మహేష్, అశ్విని అని ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. మిడ్ నైట్లో కళ్ళు మూసుకొని కాల్ చేసినా ఇంటికి వస్తారు, వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్. నేనే కాదు, తనకు కావాలన్నా పరిగెత్తుకొని వస్తారు. వాళ్ళు దే ఆర్ ద ఫస్ట్ పర్సన్స్ టు షో అప్, వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్. ఎక్సలెంట్. మనం ఇది ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఇప్పుడు వాళ్ళు రావాలని అనుకోలేము, రావద్దని అనుకోలేము. వాళ్ళ స్పేస్లో వాళ్ళు ఉంటారు అంతే. మళ్ళీ కలిస్తే చాలా బాగా మాట్లాడతారు. ఎవరైనా ఎవ్వరు కూడా మాట్లాడకపోవడం అనే ప్రసక్తి ఉండదు.
కానీ అంతే, అంతవరకే. ఇప్పుడు ప్రెసెంట్ యంగ్ హీరోస్ చాలా టాప్ పొజిషన్ ఎంతో మంది ఉన్నారు. అండ్ నార్మల్గా యాక్టర్స్తో అయినా సరే, ఈ యాక్టర్తో లేకపోతే ఈ యాక్ట్రెసెస్తో ఎవరితో చేయాలని ఉంది మీకు? అలా ఏం లేదండి. నాకు ఒకటి మంజుష, నేను లైఫ్లో నేను ఒకటి అర్థం చేసుకుంది ఏంటంటే, నాకు అది కావాలి, నాకు అదే కావాలంటే అది దొరకదు, అది రాదంతే. అది మీకు అమ్మాయికి అబ్బాయి కావాలనుకుంటే వాడు దొరకడం, అబ్బాయికి అమ్మాయి ఎక్కడో రేరెస్ట్ ఆఫ్ రేర్ వాళ్ళు కావాలనుకున్నది వాళ్ళకి దక్కడం. నాకేంటంటే డిసప్పాయింట్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. లైఫ్లో డిసప్పాయింట్ అవ్వి మళ్ళీ అది దొరకకపోతే మనం బాధపడి దానికోసం వెయిట్ చేస్తే పక్కనున్నవన్నీ చప్పగా అయిపోతాయి. అంటే యూ అండర్స్టాండ్? సో దీనికో ఏదో అడిగితే ఇంత థియరీ చెప్తున్నాను అనుకోకు. అంటే గ్రాటిట్యూడ్ అనేది ఇంపార్టెంట్. ఉన్నదాంట్లో నేను చాలా హ్యాపీగా ఉంటాను. నేను తనకు కూడా అదే చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం మేము యూకేకి వెళ్తూ 2 cars మేము అమ్మేస్తాం. నాకు కార్ ప్రస్తుతం లేదు. ఐ డోంట్ ఫీల్ బ్యాడ్. అబ్బా మన కారు ఉంటే దానికి గీత తగులుతుంది. మన స్టీరింగ్ చూసుకున్నాం, చుట్టుపక్కల చూసుకున్నాం, మొత్తం గీతలు పడతాయి. ఎన్ని స్క్రాచ్లు తీయించాను రా బాబు. నాకు కారు వద్దని ఇప్పించేసింది నాకు. దాని బదులు ఇంత క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళడం అంత సుఖం ఇంకోట్లేదు అనిపించింది. అలా అంటే స్టేజ్ వైజ్ వెళ్తూ ఉంటే మన ప్రయారిటీస్ కూడా మారిపోతాయి లైఫ్లో. ఒకప్పుడు ఉంటుంది ఆ క్రేజ్, నాకు అబ్బా ఆ 4 సున్నాలు నా కార్లో చూడాలి అనేది ఉంటుంది. బట్ తర్వాత దే ఆర్ జస్ట్ జీరోస్ అని అర్థమవుతుంది అంతే. ఎంత పెద్ద కార్ అయినా డ్రైవర్ కాకుండా 4 పట్టేది, రైట్? చూపించుకోవడానికి కదా. ఎవరికి ఓపిక ఉంది చూడటానికి? ఎవరికి? ఇప్పుడు మీ కార్, నా దగ్గర ఏం కార్ ఉందో మీకు తెలియదు, మీ దగ్గర ఏం కార్ ఉందో నాకు తెలియదు. వాట్ ఐ కెన్ ఎక్స్చేంజ్ ఇస్ ఓన్లీ 1 good word విత్ యూ. దట్స్ ఆల్ మ్యాటర్స్. అసలు ఈ ప్రపంచంలో మ్యాటర్ అయ్యేది వాట్ యూ ఎక్స్చేంజ్, హౌ యూ ట్రీట్ అదర్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో నేను ఏ రోజు కూడా ఇలాగే ఉండాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు. ఈ రోజు వరకు ఆయనకు ఒక్కటి డిమాండ్ చేస్తాను అడగండి, పక్కనే ఉన్నారు కదా. నాకు ఇలా కావాలి, నాకు అది ఎప్పుడు కొని పెడతారు, ఇది ఎప్పుడు కొని, నేను కొనుక్కుంటాను. నేనేం హ్యాండిక్యాప్డ్ కాదు, నాకు నేనే ఇస్తాను. ఇంకా ఉల్టా అంటే గిఫ్ట్ నేనే ఇస్తా. నా కార్ నేను కొనుక్కున్నాను, ఆయన 1 రూపాయి అడగలేను ఆయనని. అలా అన్నమాట. ఏది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను, డిసప్పాయింట్ అవ్వను, అదే కావాలనే రూల్ పెట్టుకోను. ఐ వుడ్ జస్ట్ నాకు వచ్చింది బెస్ట్గా చేసి పెడతా. మీకు టర్నింగ్ ఇచ్చి మిమ్మల్ని బాగా ఫేమ్ అయ్యి, అంటే ఈ ఫిలిం అనుకోవచ్చు, ఈ సీరియల్ అనుకోవచ్చు, మనకు ఒక లైఫ్ టర్నింగ్ ఇచ్చేస్తుంది. అలా మీకు ఇచ్చిన టర్నింగ్ పాయింట్ ఏంటి? ఆ లైఫ్ టర్నింగ్ నాకు ఇంకా వచ్చిందని నాకు ఫీలింగ్ లేదు. బట్ నేను విన్నాను వేరే వాళ్ళ దగ్గర, మిర్చి మాధవి అనే పేరు వచ్చింది, మిర్చి అనే మూవీ అది టర్నింగ్ పాయింట్ అని. మిర్చి అనేది టర్నింగ్ పాయింట్, కానీ అంటే ఇట్ డిడ్ంట్ డూ గ్రేట్ థింగ్స్ టు మీ. బట్ ఆ మిర్చి అనే పేరు అయితే వచ్చింది. దెన్ దేవ్యాని క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, మిస్సింగ్ ఇన్నాళ్ళు ఒకటి ఇప్పుడు చాలా మిస్ అయిపోయా. అసలు నేను లైఫ్లో రిగ్రెట్ అయ్యే డెసిషన్ అనేది ఆ సీరియల్లో నా క్యారెక్టర్ వదులుకొని నేను వెళ్ళడం అనేది బిగ్గెస్ట్ బ్లండర్ ఆఫ్ మై లైఫ్. మళ్ళీ హోప్ఫుల్ అలాంటి మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేస్తుందిలేండి మ్యామ్, వెరీ సూన్. చూద్దాం, వెయిట్ చేద్దాం. పీపుల్ని కానివ్వచ్చు, ఒక లైఫ్ జర్నీ అంటే 25 years మ్యారీడ్ లైఫ్, పిల్లలు, సినిమా, ప్రపంచం, ప్యాషన్, అప్ అండ్ డౌన్స్, ఇవన్నీ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. మన ఎక్స్పీరియన్సెసే మనకి లైఫ్ ఏంటో చూపిస్తుంది, వాట్ ఈజ్ లైఫ్ అనేది. సో అలాగా మళ్ళీ ఇలాంటి డే కానీ అలాంటి సందర్భాలు రాకుండా ఉండకూడదు అని అనిపించే సందర్భం ఏంటి? అండ్ అలాగే జీవితం అంటే ఏంటంటే ఏం చెప్తారు? ఇలాంటి సందర్భం రాకూడదు అనేది, మేము యూకే వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఉన్న లైఫ్ ఇంకొకసారి నేను ఇలాంటి లైఫ్ నాకు ఉండకూడదు అనుకున్నాను, డిసైడ్ అయ్యా. అంత స్ట్రాంగ్గా నాకు తెలుసు, అందుకనే అంత స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను కాబట్టి నేను వెనక్కి వచ్చేసాను. బికాస్ ఇట్స్ లైక్ ఒక బేసిక్ నీడ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు బిలాంగ్ టు సంబడి. మనొకళ్ళు కావాలనుకుంటున్నారు, మనకొకళ్ళు ఉన్నారు అన్న ఫీలింగే మన ముందుకు నడిపిస్తుంది. ఎవరూ లేని ఆర్ఫన్కి కూడా ఎవరో చూసుకునే వాళ్ళు ఉంటారు, అతనికి ఎవరో ఉంటారు, అంటే చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళు. మేము వాళ్ళకన్నా బత్తరగా ఉన్నాం ఆ యూకేలో. అంటే ఒంటరిగా ఎవరు, అంటే మన ల్యాండ్ కాదు, ఆ పీల్చే గాలి కూడా బరువు అనిపించింది నాకు. బికాజ్ అది ఒక ఫేజ్, అంటే నా ఎక్స్పీరియన్స్ మాత్రమే.
తనకి జాబ్ ఉండింది, జాబ్ ఉంది, కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ కాకపోతే నేను అన్నాను మనం ఇక్కడ వచ్చి చూసుకోను, ఇక్కడ వస్తే ఇక్కడ నుంచి తర్వాత చూద్దాం ఏం చేద్దాం, ఇప్పుడు ప్రస్తుతం కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ కాలేదు కాబట్టి మేము వెనక్కి వచ్చేస్తాం అనమాట. సో అది నాకు ఐ డోంట్ వాంట్ అనదర్ ఫేజ్ లైక్ దాట్. మొన్న ఇట్లా కాంటాక్ట్స్ లిస్ట్ చూస్తుంటే ఆ ఊరు ఏదైతే ఉందో ఆ ఊరు పేరు యూకే అని ఉంటే ఒక్కసారి ఇలా జల్లు మంది గుండె. అంటే అంత ఇంపాక్ట్ ఇచ్చింది నాకు ఆ స్టే. అంటే నార్మల్లీ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్, నేను చాలా అంత తొందరగా డీలా పడిపోను, ఎమోషనల్, కానీ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ స్ట్రాంగ్. జీవితం అంటే ఏంటి? జీవితం అంటే ఇదే చెప్తున్నాను కదా, మనం ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మనం ఇబ్బంది పడకుండా, ఆల్వేస్ ట్రయింగ్ టు ఎక్సెల్ అవర్ ఓన్ సెల్ఫ్. ఇంకొకళ్ళు వచ్చి మనకి ఇది అని చెప్పక్కర్లా, మనకి మనమే తెలుసుకొని ముందుకెళ్ళాలి. అంటే నేను చేయగలిగింది నేను ఖచ్చితంగా నేను చేయాలి, ఇంకోళ్ళ చేసి చెప్పించుకోకుండా. అండ్ దెన్ ఎక్సెల్ ఇన్ వాట్ ఎవర్ యూ డూ, దట్ ఈస్ లైఫ్. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు లైఫ్లో. నేను ఏదో చేసేస్తాను, ఏదో సంపాదించేయాలి, ఏదో చేసేయాలి, ఏదో ఏదో అంటే ఏదో చేద్దామంటే అది ఎప్పటికీ కాదు. ఇది చేయలేవు, నువ్వు అది చేయలేవు. ఉన్నదానిలో తృప్తి పడ్డం అన్నంత హ్యాపీనెస్ ఇంకేం లేదు నాకు తెలుసు. అయితే అది లైఫ్. అవునా? అంతే మ్యామ్, 100% ట్రూ. ఎందుకంటే నాకు టైం లేదు నేను డిసప్పాయింట్ అయ్యి, నేను మూల కూర్చొని ఏడ్చి, మళ్ళీ నన్ను నేను తిప్పుకొని, లేకపోతే ఒకళ్ళు వచ్చి ఓదార్పు యాత్ర చేసి నాతో, మళ్ళీ నేను వచ్చి మొహం మార్చుకొని మళ్ళీ మామూలు అయ్యి ఒక వారం రోజుల తర్వాత మర్చిపోయి నేను ఏం చేశానంటే, ఏదో ఇంత సర్కిల్ అవసరమా? ముందే మనం ఉండేదే మనం ఇలా పెట్టుకున్నాం అనుకో, ఈజీగా వెళ్ళిపోతుంది లైఫ్. మ్యామ్ మీకు ఏమైనా అంటే లైక్ చిన్న ఫిలింకి ఈ బడ్జెట్ అని కానీ, లేదంటే పెద్ద ఫిలింలో ఈ బడ్జెట్ అయితేనే చేస్తానని, సీరియల్ అయితే ఈ బడ్జెట్ అయితే చేస్తాను, అలా ఏమైనా ఉంటుందా మీకు? ముందు ఉండేది కాదు, కానీ ఇప్పుడు పెట్టుకోదలుచుకున్నా. ఏమైపోయిందంటే, ఇక్కడ ఇంకోటి చెప్పాలి, సర్లే మన వాళ్ళే కదా అని మనం సర్దుకుంటూ పోతే అది అలవాటు అనుకుంటారు, ఆవిడ అదే పందా అనుకుంటారు. అంటే సపోజ్ మనం ఇంతలో ఒప్పుకొని సర్లే నెక్స్ట్ ఏమన్నా అంటే ఇక్కడి నుంచి ఇలా వెళ్తుంది తప్పితే ఇలా వెళ్ళట్లేదు అనమాట. సో అందుకని ఇప్పుడు నేను కొంచెం ఇంత పర్టికులర్ బడ్జెట్ అయితేనే చేస్తాను, ఇంత అయితేనే చేస్తానని చేసి ఫ్యామిలీకి మోర్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఎంత చేసినా ఎంత వచ్చినా ఖర్చు అయ్యేదే. మనం మిగలబెట్టి నేను విల్లాలు చెప్పా కదా, అవేం కొనేది లేదు. ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. మదర్ ఇక్కడ ఉన్నారు, మా అత్తయ్య గారు లేరు, 2 years బ్యాక్ చనిపోయారు. ఉన్ననాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అంటే నాన్న లేరు, అమ్మని ఉన్ననాళ్ళు హ్యాపీగా చూస్తూ, ఇప్పుడు తనకి కూడా కంఫర్టబుల్గా చూసుకుంటూ, ఎవరన్నా మా ఫ్యామిలీలో వాళ్ళతో స్పెండ్ చేయడం నేను చాలా ఇష్టపడతాను. చాలా ఎనర్జీ వస్తుంది నాకు వాళ్ళతో ఉంటే. ఎస్, అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టం. ఇష్టం అంటే అందరూ వీళ్ళంటే ఇష్టం లేదనేం లేదు, అందరూ అంటే అభిమానమే నాకు. అల్లు అర్జున్ గారు అంటే ఎక్కువ ఇష్టం. నాని అంటే ఇష్టం. నాని గారు, నాని అంటే చాలా ఎక్కువ ఇష్టం. ఓకే. సో అంటే వీళ్ళిద్దరు ఏంటి ఎక్కువ ప్రత్యేకత? అంటే వాళ్ళు చాలా సింపుల్ అనిపిస్తారు. అంటే అట్లీస్ట్ బయట కనిపించడం అని సింపుల్గా అనిపిస్తారు. అంటే వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు, వాళ్ళతో ఎక్కువ పెద్ద నేను వర్క్ చేయలేదు, నానితో అయితే అసలు వర్క్ చేయలేదు, కానీ వాళ్ళని బాగా అనిపిస్తుంది. అంటే సమ్ పీపుల్ యూ జస్ట్ లైక్ దట్ యూ గెట్ కనెక్టెడ్. ఊరికే రీజన్ చెప్తే అది అంటే ఇట్స్ లైక్ ఐ కాంట్ గివ్ అ రీజన్, బట్ ఒక కనెక్షన్ అనిపిస్తుంది. నాని గారు చూసిన అండ్ అల్లు అర్జున్ సార్తో వర్క్ చేశారు కదా, 5 మూవీస్. ఏంటంటే మ్యామ్ అది? జులాయి, పరుగు, అది డీజే, ఇంకా సన్ ఆఫ్ సత్యమూర్తి, 5 మూవీలు అయితే చేశారు. 5 ఫిలిమ్స్లో చేశారు. ఎప్పుడైనా చెప్పారా అల్లు అర్జున్ గారికి? అంత ఛాన్స్ ఎక్కడ, ఇప్పటి వరకు అసలు ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ యాక్టింగ్ చేసేటప్పుడు, షార్ట్స్లో ఉండేటప్పుడు అబ్జర్వ్ చేసేవారు చాలా. అసలు ఎంత బాగా భలే, అంటే వాళ్ళని చూస్తే చాలా ఇన్స్పైర్ అవుతాం మనం. ఎందుకంటే ఎంత డెడికేషన్, వాళ్ళ చెజిల్డ్ బాడీ అండ్ వాళ్ళు తీసుకునే డిసిప్లిన్. మనకి ఫుడ్ పెట్టకంటే అప్పుడప్పుడు తినడమే తెలుసు, దాన్ని ఇంత కట్ చేయాలి, ఇలా ప్లాన్ చేయాలని ఉండదు కదా. వాళ్ళ డెడికేషన్ కానీ హీరోయిన్స్ అసలు చాలా ఇదిగా ఉంటారు. సో అది చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది నాకు, వాళ్ళని ముచ్చట పడతాను. అండ్ ప్రభాస్ గారు కూడా, అంటే మిర్చిలో కూడా మంచి రోల్ ఉంది ప్రభాస్ గారితో కదా. ఇప్పుడు చూడండి అసలు పాన్ వరల్డ్. అంతే, డార్లింగ్ లో కూడా ఉంది కదా చేసింది. డార్లింగ్ లో కూడా చేశాను, డార్లింగ్, మిర్చి. అసలు మిస్టర్ పర్ఫెక్ట్ కూడా చేయాలి, అప్పుడు వేరే మూవీ ఏదేదో డేట్స్ క్లాష్ అయ్యాయి. అయ్యో, ఓకే. సో మరి ప్రభాస్ గారితో అంటే లైక్ వర్కింగ్ కానీ, అతనితో ఇంటరాక్షన్ కానీ అంత అంటే వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండదు. మనం చూసా వాళ్ళని అంటే
వాళ్ళు ఒక జోన్లో ఉంటారు, మనం ఒక జోన్లో ఉంటాం. అట్లా అంతే. అదే చెప్తాను నేను. ఎవరైనా కానీ అనుకుంటారంటే వాళ్ళు అంటే మనం వాళ్ళకి తెలియదు, వాళ్ళు మనకు కూడా తెలియదు కదా. అవును. ఓన్లీ స్క్రీన్లో చూసాం, ఇంకేం తెలియదు కదా. ఇప్పుడు చాలాసార్లు నాకేంటంటే ఒకటి నేను అస్సలు ఇష్టపడింది ఏంటంటే, నాకు రిజెక్షన్ అన్నా లేకుంటే ఎవరిదన్నా హేట్రెడ్ కానీ లేకుంటే అది తీసుకోవడం ఎందుకు, మనం వెళ్ళడం ఎందుకు, 4 అడుగులు వెళ్ళడం ఎందుకు, 4 అడుగులు 10 అడుగులు వెనక్కి వెళ్ళడం ఎందుకు, ఎక్కడున్నా అక్కడ ఉంటే కావాలంటే ఇట్రా అని పిలుస్తా చెప్పండి అని మాట్లాడచ్చు. అలాంటి ప్లేస్లో ఉంచుకుంటాను నన్ను నేను. అంటే ఐ డోంట్ లైక్ టు టేక్ దట్ వైబే, నాకు ఇష్టం ఉండదు. అంటే వాళ్ళని ఏదో డిస్టర్బ్ వాళ్ళు ఏంటంటే భయపడతారు, మరి అంతే కదా. ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుంటామా, మాట్లాడతామా, లేకుంటే ఏంటి ఇంత నెట్వర్క్ అంటే సోషల్ మీడియా ఇంత అయిపోయింది. సో వాళ్ళు ఒక భయంలో ఉంటారు. అంతేందుకు నేనే బయటకు వెళ్తారు, కొత్త వాళ్ళు వస్తే ఇలా ఉండొచ్చు, నాకే ఉంటాయి, ఇంక వాళ్ళు ఎక్కడ అసలు. సో అది నేను అర్థం చేసుకుంటా. ఇట్స్ నాట్ డిఫరెన్స్, ఇట్స్ అబౌట్ ది షేడ్స్. అంటే ఇట్స్ విత్ ఎవ్రీబడి. ఇప్పుడు మనం స్ట్రేంజర్స్తో మాట్లాడతామా, నేను స్ట్రేంజరే కదా మరి వాళ్ళకి. అందులో మనం భంగపడేదేం లేదు. సో మాధవి అంటే మిమ్మల్ని మీరు డిస్క్రైబ్ చేసుకోవాలి అంటే మీ గురించి మీరు ఏం చెప్తారు? మైండ్ సెట్ కానీ, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ థింకింగ్. ఎక్సెస్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. ఎనర్జీ ఎక్కువ, ప్రేమ ఎక్కువ, ఇంకేదో అంబిషన్ కూడా బాగా ఎక్కువ, అన్ని ఓపిక ఎక్కువ. ఆయన అన్నట్టు ఇన్ ద ప్రాసెస్ నేను చాలా అలసిపోతా. సో అది కన్సర్న్ తక్కువ నా మీద. నాకు సెల్ఫ్ కేర్ నేను పెట్టుకోవాలి. బట్ ఐఎమ్ వెరీ లవింగ్ పర్సన్, టాకిటివ్, అండ్ ఐ యాక్సెప్ట్ పీపుల్ యాజ్ దే ఆర్. వాళ్ళు ముస్లిమ్సా, హిందూసా, క్రిస్టియన్సా, ఇంకోటా నేనేమి అస్సలు అందరూ ఐ హ్యావ్ ఆల్ సెట్స్ ఆఫ్ పీపుల్, ఆల్ లెవెల్స్ ఆఫ్ వాళ్ళందరూ లైక్ చేస్తారు. అండ్ ఐ యాక్సెప్ట్ దెమ్ యాజ్ దే ఆర్. అలా అంటే ఆ యాక్సెప్టెన్స్ ఉంది నాకు. అండ్ నాకు పేషెన్స్ చాలా ఎక్కువ. మా మదర్కి లెగ్ బాగాలేదంటే నేను 20 రోజుల నుంచి ఆవిడకి మొత్తం ఇట్లా మాలిష్ చేసి మొత్తం సెట్ చేసే తగ్గిపోయింది. అంటే అంత నూనె మసాజ్ చేసి 1.5 గంటల సేపు నేను ఈయన కూడా ఇప్పుడు ట్రెక్కింగ్కి వెళ్ళి వస్తే కాళ్ళని నొప్పులు అంటే మొత్తం తగ్గిందనే వరకు నేను వదలను. అంత సేవాభావం చాలా ఎక్కువ నాకు. ఐ సర్వ్ పీపుల్, నా మనుషులకి హీలింగ్ కూడా చేస్తుంది, హీలింగ్ ఇస్తాను. మ్యామ్ అంటే ఇంత మల్టీ టాలెంటెడ్గా అంటే లైక్ యాక్టింగ్ కానీ, ఇంట్లో అఫ్ కోర్స్ అంటే రెస్పాన్సిబిలిటీ అనుకోవచ్చు మన హౌస్, బట్ ఇంట్లో అంటే డాక్టర్స్ చేసే ట్రీట్మెంట్ కానీ పెట్టుకోవాలనుకుంటే మీరు ఫిజియోథెరపిస్ట్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. బట్ అలా కాకుండా ఇన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇంత టాలెంట్స్ ఎట్లా వచ్చింది? ఈ ప్రాక్టీస్ ఏంటి, సింగింగ్ ఏంటి? చెప్పమంటారా, యాడ్ చేయమంటారా? ఆమె డ్రాయింగ్ చేస్తుంది, అంటే స్కెచింగ్, తర్వాత అదేమంటారు రంగోలీ, దాన్ని మెహందీ పెడుతుంది, తర్వాత రంగోలీ వేస్తుంది, పాటలు పాడుతుంది. ఇవన్నీ యాడెడ్ హాబీస్ అనండి, ఇంట్రెస్ట్ అనండి. డాన్స్ ఇప్పుడు ఒళ్ళు ఎక్కువ డాన్స్ ఒకప్పుడు చేసేది అంటే డాన్స్. సో చాలా మల్టీ టాలెంటెడ్. ఏం లేదు అంటే ఇంట్రెస్ట్ అంతే. నాకు స్కెచెస్ చాలా ఇష్టం. అంటే ఒక్కోసారి నేను చూపించచ్చా? చూపించచ్చు. మండల ఆర్ట్ చూపిస్తాను నేను. అంటే ఎక్కడ నేర్చుకున్నది కాదు, నేర్చుకోవాలి. ఒక పేపర్ పెన్ దొరికితే వేసేస్తూనే ఉంటుంది, కంటిన్యూస్ గా ఇట్ గోస్ ఆన్. అండ్ ముందు స్కెచ్ చేయడంలో అంటే మనుషుల పోర్ట్రేట్ చేయడంలో కళ్ళతో మొదలు పెడతారు. అందరు కళ్ళు అంటే భయపడతారు, ముందు కళ్ళతో స్టార్ట్ చేస్తుంది. ఎంత తెలీదు అనుకుంటుంది, చాలా తెలిసింది. అంటే తను అన్నట్టు కరెక్ట్. అంటే నేను ఎంకరేజ్ అయితే చేస్తాను, వాట్ ఎవర్ షీ డస్ ఐ ఎంకరేజ్. అండ్ ఐ విల్ ఆల్సో పబ్లిసైజ్, లైక్ ఐఎమ్ టాకింగ్ టు యూ రైట్ నౌ, రైట్? సో ఐ విల్ టెల్ మై కొలీగ్స్, మై ఫ్రెండ్స్, దట్ షీ ఈస్. ఇది ఒక దగ్గర చూసి వేశాను, బట్ అదే నాకు. సో ఇవన్నీ కూడా మీరు పెయింటింగ్ చేస్తూ ఉంటారు? పెయింటింగ్ చేస్తాను, స్కెచ్. నేను విన్నాను మీరు పెయింటింగ్స్ బాగా చేస్తారు. అంటే మూడ్ నాకు ఎట్లా అంటే ఒక్కోసారి మండల ఆర్ట్, ఇది ఒక మండల ఆర్ట్. సూపర్. షాపింగ్స్ అవన్నీ బాగా చేస్తుంటారమ్మా మీరు?
షాపింగ్ నా దగ్గర డబ్బులు ఉంటే చేస్తాను, లేకపోతే లేదు. చేస్తే మాత్రం ఒకటితో ఆపదు. అది చెప్పులు కానీ చీరలు కానీ 3-4 ఉండాలి కదా. అంటే మనం ఏదో బర్త్డేకి వెళ్ళి కొనుక్కోని అనుకోండి, ఒకటితో ఆపదు, 3-4తో వస్తుంది. 3-4 అంటే నేను ఏదైనా గ్రాండ్ ఎక్సెస్ చెప్పాను. చాలా ఆశ్చర్యం వేసేది, ఎవరైనా 3-4 జత చెప్పులు ఎందుకు కొనుక్కుంటారు, ఒకటే కదా కొనాలి, షూస్ కానీ వాట్ ఎవర్. అంటే నేను ఎప్పుడు వెళ్ళినా ఒకటే కదా కొనుక్కునేది, 3-4. అదేంటే అవి బాగుంది కొని పెడితే కూడా అంతే కొని పెడితే అది చెప్పాడు మనిషి, అది అలా ఉంటుందమ్మా. నాకు ఎప్పుడు అది అలవాటు లేదు. సూపర్. ఈ రౌండ్స్ ఎలా వచ్చాయి మ్యామ్ ఇంత ప్రాపర్ గా? లేదు, రౌండ్ మనం దీంతో వేయాల, కంపాస్ లో ఉంటుంది కదా, దాన్ని పెట్టి సర్కిల్స్ గీసేసి ఫిల్ చేయాలన్నమాట. అసలు పెన్తో వేస్తుంది ఆశ్చర్యం. ఇప్పుడు పెన్సిల్ అంటే రబ్ చేయొచ్చు, పెన్తో రబ్ చేయలేం కదా, ఇరేస్ చేయలేం. అయినా కానీ వేస్తూనే ఉంటుంది టక 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 టక, రకరకాల డిజైన్. అలానే మెహందీ కూడా రాత్రి 2 దాకా పెడుతుంది మెహందీ. ఎవరన్నా తిట్టినా చాలా పద్ధతిగా తిడతా, అంటే వాడి జన్మకి విరక్తి వచ్చేలాగా కూడా తిడతా నేను. అంత కూడా మంచి అని చెప్పుకోవడం అంటే ఏదైనా తేడా వచ్చింది అనుకో, మొత్తం ఇట్లా ముక్కలు చింపేస్తా మనిషిని పద్ధతిగా. అంటే ఇంకా వాళ్ళు డినై చేయలేరు ఈ విధంగా తిడతా అనమాట. ఏదన్నా ఎవరన్నా అంటే ఏదన్నా ఒక పద్ధతి ఉండాలి, లెక్క ఉండాలి కదా. ఆ లెక్క ప్రకారం బాగా. ఆన్లైన్ మెంటరింగ్ కూడా చేస్తుంది. ఆన్లైన్ అదే నేను అంటే చాలా మందికి ఏంటంటే, ఎవరు ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, దెర్ ఇస్ నెవర్ అ బ్యాడ్ స్టూడెంట్, ఇట్స్ ఆల్వేస్ అ బ్యాడ్ టీచర్ అని. అంటే స్టూడెంట్స్ ఎవరు బ్యాడ్గా ఉండరు, టీచర్ సరిగ్గా చెప్పలేకపోతేనే స్టూడెంట్స్ నేర్చుకోలేకపోతారు. సో అలాగే దెర్ ఇస్ నెవర్ అ బ్యాడ్ హ్యూమన్ బీయింగ్, ఇస్ ఆల్వేస్ అనదర్ బ్యాడ్ పర్సన్ హూ ఎన్కౌంటర్డ్ దెమ్. అందుకని వాళ్ళు బ్యాడ్గా తయారవుతారు. సో మనం అట్లీస్ట్ మనం మంచిగా ఉండి మనం మంచితనం చూసి అట్లీస్ట్ మనకు ఆ చెడు రాదని నా ఫీలింగ్. ఇప్పటివరకు నాకు వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మనకు అనవసరం, నాతో ఎలా ఉన్నారు అది నేను చాయిస్ ఇవ్వను. అంటే ఇంకెవరన్నా సరిగ్గా బిహేవ్ చేయకపోతే నేను పిలిచి మరీ చెప్తాను, చూడు నీకు మర్యాద ఇవ్వడం అలవాటు లేదేమో, కానీ నాకు మర్యాద ఇవ్వకుండా ఉంటే తీసుకోవడం నాకు అలవాటు లేదు. ఏదో నువ్వు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో, లేదా నేను నేర్పిస్తా. సూపర్. అదే చెప్పా డైరెక్ట్గా ఒకళ్ళకైతే చెప్పా, నీకు అలవాటేమో అలా ఉంటావు, నాకు తక్కువ తీసుకోవడం నాకు అలవాటు లేదు. నేను అలాగని నేను డిస్రెస్పెక్ట్ చేయను, నువ్వు నాతో సరిగ్గా యూ డోంట్ హ్యావ్ అ చాయిస్ టు ట్రీట్ మీ ద వే యూ వాంట్. ఎక్సలెంట్ వర్డ్, నేను నేర్చుకుంటాను ఈ రోజు నుంచి. అంటే మనం డిమాండ్ చేయడం అని కాదు, బట్ సమ్ పీపుల్ ఆర్ ఎలా అంటే అలా ఉంటే, నేను ఐఎమ్ హియర్ ఫర్ అ పర్పస్, యు ఆర్ హియర్ ఫర్ అ పర్పస్, యూ వాంట్ అ వర్క్ ఫ్రమ్ మీ, ప్లీజ్ ప్రాపర్గా ఇచ్చాను. ఒక సీరియల్లో ఒకసారి అలాగే ఏదో అయింది, ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదో అయితే నేను చెప్పాను, నువ్వు ఎవరన్నా కానీ నాకు అనవసరం, చెప్పే ఉంటే ఒక పద్ధతిలో చెప్పు, నేను నీ కింద పని చేయట్లా, నువ్వు నా కింద పని చేయట్లా, అంతే. ఓకే, వీఆర్ బోత్ వర్కింగ్ ఫర్ సమ్ అదర్ పర్సన్. ఇది ఏదన్నా అంటే కనుక్కో ఏంటి జరిగిందని, నోరు ఉంది కదా అని పేలక్ అని చెప్పి. ఓ మై గాడ్, స్మూత్ వైలెన్స్. ఎక్సలెంట్. సో మరి ఒక మంచి సాంగ్ తూ ఆతా హై సీనే మే జబ్ జబ్ సాసే భర్తీ హూ, तेरे दिल की गलियों से मैं हर रोज गुजरती हूँ, हवा के जैसे चलता है तू, मैं रेत जैसे उड़ती हूँ, कौन तुझे यूं प्यार करेगा जैसे मैं करती हूँ. సాంగ్ సార్ కోసమేనా? నాకు ఆ పదాలు అర్థం తెలియదు, ట్యూన్ మాత్రం తెలుసు, బాగుంది. అట్లుంటది పర్ఫెక్షన్ వర్డ్స్. నేను నాకు ట్యూన్ పట్టుకుంటాను, ఏదో పాడుతుంటాను, వాళ్ళకి నచ్చదు, వాళ్ళు పాడద్దు ఆపేయండి అంటారు నన్ను, నేను పాడితే. సో మొత్తానికైతే సీరియస్లీ చాలా బాగుంది. సార్ ఏం మాట్లాడరు అనుకున్నాను, కానీ చాలా చక్కగా చెప్పారు చాలా విషయాలు. హీ స్పీక్స్ పాపం, అంటే తను ఇనిషియేటివ్ తీసుకోరు కానీ హీఈస్ అ గుడ్ కమ్యూనికేటర్, ఎడ్యుకేటెడ్ కదా. ఏదన్నా అడగండి ప్రపంచంలో, మీరు ఏదన్నా అడగండి,
ఎన్సైక్లోపీడియాలో ఏదో ఒకటి చెప్తారు, ఖచ్చితంగా తెలుస్తుంది. నేను ఎంత వాడుకున్నాడు అబ్బా బుర్రా అనిపిస్తుంది. ఇంతకుముందు నేను క్లాసెస్ తీసుకున్నాను, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, రిస్క్ మేనేజ్మెంట్, అవి 3 to 4 hours తీసుకున్నాను సెషన్స్. చాలా నాలెడ్జబుల్ పర్సన్, అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ కదా. ఇది ఇప్పుడు నాకు ఎప్పుడు ఒకటి అర్థం కాదు, నాకు ఎప్పుడు ఒకటే కలగన్నా ఏంటి, నేను ఒక యాడ్ చిన్నప్పుడు చాలా ఇష్టంగా చూసిన యాడ్ ఏంటంటే ఎవ్రీ న్యూ సన్ రైజ్ ఇన్ యువర్ లైఫ్, అది భలే ఉంటుంది. ఆహా నేను కూడా మా హస్బెండ్ పెళ్ళైన తర్వాత ఇలా కాఫీ తాగుతానంటే, ఈయన ఎప్పుడు కాఫీ ఎలా తాగుతారంటే ఇలా కప్పు పట్టుకుంటారు అంతే, కాఫీ అయ్యే వరకు కళ్ళు తెరవరు. నాకేమో నేను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూద్దామని నా కోరిక అది. అలా అన్నమాట. మనం ఒకటి అనుకుంటాం, దేవుడు ఇంకోటి ఇస్తాడు మనకి అని చెప్పాను కదా. ఇప్పుడు కోరిక తీర్చేస్తారంట మ్యామ్. ఎందుకు ఇప్పుడు వద్దులే, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇప్పుడు చూస్తే చెప్పాను కదా. ఇంకొకటి, ఆ న్యూస్ పేపర్ ఎలా న్యూస్ పేపర్ ఎలా అంటే ఆ కొన నుంచి ఈ కొన వరకు చదివి, అంటే ఎగ్జామ్ మొత్తం బుర్రలో పెట్టుకుంటాడు మళ్ళీ మనిషి. చెప్తుంటే అప్పుడప్పుడు ఇక్కడ ఇదైంది, అక్కడ అదైంది, ఇక్కడ ఎంత వాళ్ళకి అది అలా ఆశ్చర్యం. అంటే పాట ఏ లిరిక్ అయినా నేను అలా గుర్తుపెట్టుకొని పాట పాడుతుంటే మా అక్క అడుగుతుంది, ఎక్కడ నీకు ఇంత లిరిక్స్ ఎక్కడ గుర్తుంటాయి నీకంటే ఏంటో ఆ ఇంట్రెస్ట్. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. కానీ క్వైట్ ఆపోజిట్ అయినా బాగుంది, క్యూట్ గా ఉంది. సూపర్. నిజంగా నాకు ఒకటి ఏంటంటే కంఫర్ట్, తనతో తను ఏది అంటే ఖచ్చితంగా ఇది అని రూల్స్ నేను పెట్టలే. నేను ఒకటే అంట, నువ్వు ఏదైనా జాగ్రత్తగా ఉండు, బయటకు వెళ్తావా నువ్వు వెళ్ళు, నేను చెప్తూ ఉంటా, వెళ్ళు పుష్ చేస్తా. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కి నేను పుష్ చేశాను, ఎల్లు నువ్వు అంటే, బికాస్ సి వన్ షుడ్ డూ వాట్ దే లైక్. నా ఎదురుగా కూర్చొని నన్ను చూసి నన్ను పొరుగుడు అంటే ఆయనకు రాదు. ఇందాక అంత అడిగే ఏమన్నా ఒకటి వచ్చిందా? సో ఆయనకి ఏది ఇష్టమో అది చెయ్యాలి. నాకేంటి, నాకు కూడా ఇదిగో ఇట్లా నన్ను ఐ కెన్ స్పెండ్ టైం లైక్ చాలా బాగా టైం పాస్ చేసుకోగలుగుతాను. నేను స్కెచ్లు వేసుకుంటా, లేకపోతే ఐ డూ ఒక రిలేషన్షిప్ మేనేజ్మెంట్, అందరికి కాల్ చేసి ఎలా ఉన్నావు, వాళ్ళ వేరే బోర్డ్స్ కనుక్కుంటాను. ఆర్ యూనో మా మదర్ వాళ్ళతో ఇలా టైం పాస్ అయిపోతుంది నాకు. అది నాకు ఇష్టం. నేను అంటే మీ సిస్టర్ దగ్గరికి వెళ్ళు, మీ స్పెండ్ చేయి టైమ్, అలా చేస్తే నీకు యూ విల్ ఫీల్ గుడ్, దే విల్ ఫీల్ గుడ్ అంటే నాకేం వద్దు అంట. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ టైం ఆసనం అయింది సార్. సో రెడీ రెడీ చాలా హట్ ఏం అవసరం లేదు, నువ్వు కెమెరా ముందుకు వచ్చి వేషాలు రేపటి నుంచి ఇదే అడుగుతా నేను. సార్ మరి రేపటి నుంచి కూడా మీరు ఇంట్లో అదే ఫాలో అవ్వాలని చెప్పారు. అదే కదా, కెమెరా ముందు కాదు. అట్లా పేపర్ మానిపించాలి ముందు. బట్ ఇట్స్ ఫైన్. ఆయన కంఫర్టబుల్ గా, హ్యాపీగా, హెల్దీగా ఉంటే నాకు అదే చాలు. ఇప్పుడు ఏమి చెప్తున్నా కదా, ఒకప్పుడు ఉంటాయి అవన్నీ లేయర్స్ లేయర్స్, పైకి వచ్చేసాం మనం ఇంకా. సో అన్ని అప్పటితో అయిపోయింది. యు ఆర్ కంఫర్టబుల్ ఇన్ యువర్ ఓన్ స్పేస్. ఇట్లా ఉన్నాగా వి యాక్సెప్ట్. అంతే, యాక్సెప్టెన్స్. నో కంప్లైంట్స్. నో కంప్లైంట్స్. కంప్లైంట్ చేసినా నేను చెప్తా, ఇంక ఇదే ఈ లైఫ్ కి ఇదే నీకు, ఇంకా సారీ అని చెప్తా. ఓకే. అందుకనే కదా నేను ఎక్కడో వెళ్ళాల్సిన వాడిని పని పడ ఈమెతో పాటు ఇక్కడికి వచ్చాను. నాకేంటంటే ఇంట్రెస్ట్ అక్కడ వెళ్ళడం, ఎక్కడైనా కలిసి వెళ్దామనే ఉంటుంది, నాకు బయటకు వెళ్ళాలనే ఉంటుంది. సూపర్. సో ఫైనల్ గా చాలా క్యూట్ కపుల్ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. చాలా డిఫరెంట్ గా చాలా బాగుండింది మంజుష. అసలు వచ్చేటప్పుడు నేను ఆల్రెడీ చాలా ఇచ్చాను ఇంటర్వ్యూస్, ఏం అడుగుతావా అని. చాలా డిఫరెంట్ చేశాను ఇంటర్వ్యూస్ కి. నేను కూడా థ్యాంక్ యూ, వాల్యూ యాడ్ అంటారు. థ్యాంక్ యూ అశోక్ కుమార్. చేర్స్ కొడదాం దాంతో. ఈ నెటు పైగా టీ టాట్లర్ ఆయన. అసలు చాలా అసలు ఈ డజన్ చాలా ఇది పద్ధతి గల ఇదిగా ఉంటాడు అనమాట. టీ కాఫీ తప్పితే ఏమి ఎరగడు, కాబట్టి ఇదే చేర్స్ కొట్టాలి. సీరియస్లీ చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సార్. అంటే రిజెక్ట్ చేయకుండా నేను ఇలా అయినా కూర్చుంటాను అన్నారు. మాట్లాడడానికి కూర్చుంటాను, కూర్చోబెట్టారు నన్ను, కానీ నేనే ఎక్కువ మాట్లాడి నాకు అనిపించింది. లేదు అలా ఏం లేదు, నువ్వు నెగ్లెక్టెడ్ గా ఫీల్ కాకుండా ఉంటే చాలా. మధ్యలో అనుకుంటున్నా అయ్యో అంటే అలా నాకు ఎక్కడున్నా నాకు థాట్ ఎక్కడ వెనక బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఏముంటుందంటే అశోక్ ఈజ్ అశోక్ ఎంగేజ్డ్, ఈజ్ అశోక్ హ్యాపీ, ఈజ్ అశోక్ కంఫర్టబుల్. అయినా కానీ అది ఉంటుంది నాకు, గిల్లి అంటారు దాన్ని, ఒకటి ఉంటుంది అనమాట. ఈజీ ఫైన్. మధ్యలో నిద్రపోయిన వెళ్ళి చూసి వస్తున్నా,
ఓకే అని చెప్పి తన కంఫర్ట్ అనేది మోర్ ప్రిఫరెన్స్ అన్నమాట నాకు, తన కంఫర్ట్. సార్ హ్యాపీయా మరి? సూపర్. క్వైట్ హ్యాపీ. సూపర్. ఎందుకంటే ఈ ఆపర్చునిటీ కూడా ఇప్పించింది ఎందుకు నేను ఫ్లడ్ లైట్స్ ముందు ఎప్పుడు కూర్చొని చెప్పే కదా మీరు ఇచ్చారు అని ఇచ్చింది కాబట్టి రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యామ్ 100% పక్కా మీరు అనుకున్న ఇంపార్టెంట్ లెంతీ స్ట్రాంగ్ టైటిల్ తో ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్ వెరీ సూన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో సో మచ్. 100% మేము చూస్తాం. మిస్సింగ్ ఒక సీరియల్లో మిస్సింగ్ ఫీలింగ్ ఉండింది కదా, అది రీప్లేస్మెంట్ అయిపోతుంది. రీప్లేస్మెంట్ కష్టంలే, అంటే ఆ సీరియల్లో రీప్లేస్మెంట్ కాకపోయినా ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అది. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుమన్ టీవీ. అసలు ఎన్ని టైం ఎన్ని ఇచ్చినా కూడా అగైన్ దర్ యాక్సెప్టింగ్ మీ అంటే రియలీ ఐ షుడ్ థ్యాంక్ సుమన్ టీవీ. యాంకర్ మారుతుంటారు, యాంకర్లు మారుతారు అంతే. అంటే యూ గైస్ అవును, అది 8th anniversary. అందులో ఏంటంటే ఐ షుడ్ మెన్షన్ దిస్, ఎందుకంటే చాలా చాలా వర్సటైల్గా డిఫరెంట్ ప్రోగ్రామ్స్, ఇంత మ్యాన్ పవర్, అంటే ఇది ఒక నాట్ అన్ ఈజీ టాస్క్ అంత చేయడం అనేది. రియలీ ఐ అప్రిషియేట్, బికాస్ బయట కూర్చొని ఏముంది, కూర్చొని చేతిలో ఉన్న దానిలో మెసేజ్లు పెట్టడం కాదు కదా, ఇది ఒక ప్రాజెక్ట్ తీసుకెళ్ళడం, దాన్ని నడపడం, దాన్ని మనోరంజకంగా అంటే యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ఎవ్రీబడి అండ్ దెన్ లైకబిలిటీ, ఇన్ని సంపాదించుకోవడం అనేది నాట్ అన్ ఈజీ టాస్క్. ఆల్సో అసలు ఎవరు అంత నాకు అసలు ఐ గాట్ సర్ప్రైజ్డ్. అసలు ఎవరు ఒకళ్ళు ఒక బెంజ్ గిఫ్ట్ అనేది ఎవరిస్తారు అసలు? ఎవరిస్తారు అసలు? 5 lakhs సాలరీతో 5 lakhs అసలు ఎవరిస్తారు? పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఇవ్వవు. లేదు, తను పెద్ద పెద్ద కంపెనీస్ లో చేశారు తను. ఏ రోజు అలాంటివి ఏమి, అంటే హీ గాట్ అ వెరీ గుడ్ డీసెంట్ సాలరీ అది. కానీ ఇంత అనేది హ్యాట్స్ ఆఫ్ అసలు ఆయన విజన్ కి. రియలీ నేను చాలా ఇంప్రెస్డ్ అసలు. అంటే ఇది మెన్షన్ చేయాల్సిన పాయింట్. మనం ఈ రోజు మీరు అక్కడ, నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా అంటే ఆ ఒక వ్యక్తి కాదు, శక్తి అంటారే, అది ఆయన. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. వెరీ సూన్ గుడ్ ప్రాజెక్ట్స్ అయితే మేము వింటాం, చూస్తాం. అండ్ ఇంత మంచి టాలెంట్ ఉంది, ఏజ్ తో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. నాకు ఏజ్ ఎవరన్నా అంటే కనుక నేను అదే, ఎవరన్నా వచ్చి ఇదొకటి కొంచెం లావ్ అయినట్టున్నారు అని అంటే ఏం చెప్పాలి నేను, అంటే కొన్ని బాడీ షేమింగ్ అనేది ఇది ఒక బాడీ షేమింగ్ అనమాట. సో నా లావ్తో నీకు సంబంధం ఏంటి? నేను హీరోయినా కాదు, నేను ఏమన్నా బికినీలు ఏమన్నా వేసుకోవాలా కాదు. నీకేంటి ఒక అమ్మ వచ్చి ఏడవాలి, లేకపోతే అమ్మ వచ్చి నవ్వాలి. అమ్మలు ఎలా ఉంటారు? మీ ఇంట్లో అమ్మ ఎలా ఉంది, మా ఇంట్లో అమ్మ ఎలా ఉంది? మా అమ్మ చాలా స్లిమ్గా, చాలా యోగా అన్నీ చేస్తున్నది. మా అమ్మని బ్యాడ్ ఎగ్జాంపుల్, ఎందుకంటే షీఈస్ వెరీ అంటే చాలా పాటిస్తుంది అనమాట, డైట్ అవన్నీ. ఆవిడలాగా ఉండరు. కొంతమంది ఎలా ఉంటారు, వాళ్ళు పట్టించుకోరు. అలాంటి ఫీల్ రావాలా నీకు? అమ్మ కూడా అమ్మాయిలాగా ఉంటే ఎవరిని చూడాలని కన్ఫ్యూజ్ అవరా జనాలు? అమ్మ అమ్మలాగే ఉండరు కదా. గుడ్ ఆన్సర్, పర్ఫెక్ట్. సో మేమైతే వెరీ సూన్ అన్ని బెస్ట్ ప్రాజెక్ట్స్ లో చూసేస్తాం మాధవి మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా బాగా చూసుకోండి మా మ్యామ్. మా మ్యామ్ అలాగే చూసుకుంటున్నారు కాబట్టి